ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచన ఎంతో గొప్పది, మా ఊహకు మించిన కార్యము జరిగించుచున్నది. ఏమైనా చేయగలం, గత మొత్తం మార్చగలం, నీ నామముకే మహిమగా పెంచుకుందుము. ఏమైనా చేయగలం, గత మొత్తం మార్చగలం, నీ నామముకే మహిమగా పెంచుకుందుము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీకే నీకే సాధ్యము. నీకే నీకే సాధ్యము. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చారు అన్న ప్రశ్న నేపథ్యంలో అనేకమైన మాటలు వినబడుతుండగా ఈ మధ్యకాలంలో హల్లెలూయా బాగా నానుడయ్యి, అదే సెల్ ఫోన్ రింగ్ టోన్ అయ్యి, కాలర్ట్యూన్ అయ్యి, ఎక్కడ వినబడిన అదే పాట, ఏ మీటింగ్లో కన్నా వినబడిన అదే పాట, ఏ స్థలంలో అదే పాట వినబడుతుంది. ఏంట్రా సంగతి అంటే, ఏమైనా చేయగలరా, స్టార్ట్ చేయగలరు, దయచేసి అదే మాట, ఏదైనా చేయగలరు, కథ మొత్తం మార్చగలడు, తన నామమునికే మహిమంతా తెచ్చుకోగలడు. భలే నచ్చింది ఆ మాట కానీ ఆ సాహిత్యం కానీ. నాకు చూస్తారా దీర్ఘంగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏదైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు, ఆయన తన నామమునికే మహిమంతా తెచ్చుకోగలడు. హల్లెలూయా. సరే, కథ మొత్తం మారడం అంటే ఏంటి? తెగ పాడేస్తున్నాం కదా. ఎందుకు కథ మొత్తం మారుస్తాడంటే అర్థం ఏంటి? మీరేం మాట్లాడరు, నేను మాట్లాడేదానికి ఎందుకు అక్కడ అని చూస్తాను. రైట్, కొంచెం నేను వివరంగా తెలియచేస్తాను. ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. తర్వాత ఇంకో మాట ఉంది, నాకు ఇష్టమైన ఫేవరెట్ వర్డ్, అదేంటంటే తన నామమునికే మహిమంతా తెచ్చుకుంటాడు. తెచ్చుకున్నాడు, తెచ్చుకుంటున్నాడు, తెచ్చుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అనేకుల జీవితాల్లో తమ కథ మొత్తాన్ని మార్చాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. తన నామమునికే మహిమంతా తెచ్చుకున్నాడు. అనేకుల జీవితాల్లో నేటికి వారి కథను మార్చి తన నామమునకు మహిమ తెచ్చుకుంటున్నాడు. హల్లెలూయా. రాబోయే దినాల్లో అలాంటి కార్యాలు ఈ ప్రపంచంలో అనేకమైనవి మన కోకొరలుగా చూడబోతున్నాం. ఆమె ఈ ప్రాంతంలో కూడా అలాంటి అద్భుతమైన సాక్ష్యాలు మనం వినబోతున్నాం. తన దాసులు ప్రసాద్ గారు, తన దాసులు వినోద్ పాల్ గారు, పాశ్రం గారు, సంఘం, మీరు ఈ ప్రయాస ఏది కూడా క్రీస్తునందు వ్యర్థము కాదు. హల్లెలూయా. 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 ఇవి ఎవరు దున్ననివి అనే దానికంటే కూడా దాని ముందు ఇంకో మాట ఉంది. ఈ బీడు బొమ్మలు అంటే చాలా కఠినమైనటువంటి నేల, కానీ దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ప్రైజ్ ది లార్డ్. చక్కని సామాన్యమైనటువంటి నేలలో దున్నేసి పంట పోయడం చాలా ఈజీయే, కానీ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇలాంటి కఠినమైనటువంటి, నేను ఆత్మీయంగా మాట్లాడుతున్నాను, ఇలాంటి కఠినమైనటువంటి నేల మీద తన దాసుల ద్వారా ఆమె హల్లెలూయా రాబోయే దినాల్లో దేవుడు అనేకమైన అద్భుతమైన సాక్ష్యాలు వినిపించబోతున్నాడు. క్రీస్తు నందు మీ ప్రయాస వ్యర్థము కాదు అని దేవుని దాసునిగా నేను తెలియచేస్తున్నాను. ఒక్కసారి గళమెత్తి ఆమేనని చెప్పగలరా? బరువెక్కిన గుండెతో ఆమేన్ చెప్పగలరా? విశ్వాసముతో ఆమేన్ చెప్పగలరా? తన దాసుని ద్వారా దేవుడు పలికిన మాట ఈ ప్రాంతంలో నెరవేర్చబోతున్నాడని. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మహిమాన్వితమైన పరిచర్య దేవుడు జరిగించబోతున్నాడని నమ్ముతారా?
ఆమె పెద్ద పెట్టుబడి ఏం లేదండి. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావు. భయపడకము, నమ్మిక మాత్రం ఉంచు. ఆమె హల్లెలూయా. సరే, చాలా వేగంగా వెళ్దాం. నాకు ఇవ్వబడిన సమయం చాలా నాకున్న అలవాటు ప్రకారం చూస్తే అల్పము. ఈ మధ్య కాలంలో ఎక్కడికి వెళ్ళినా నిర్మోపంటకు అడుగుతున్నాను, వస్తానులే కానీ ఎంత ఇస్తారు? డబ్బులు కదయ్యా, డబ్బులుగా. ఆమె ప్రైజ్లో టైం గత రాత్రి పార్వతీపురంలో ఉన్నాను. ఈరోజు మీతో ఉండేటువంటి కృపను దేవుడు అనుగ్రహించాడు. దేవుని మహిమ కలుగును గాక. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు వేటకెళ్ళారు. 7 చేపలు తెచ్చారు. అన్ని ఎండికైనా ఒకటి అనలేదు, ఏమీ అనలేదంటే గడ్డమో పట్టమో వచ్చింది, ఏమంటే వచ్చాడు అంటున్నాను. ఇంకా తెలుసు కదా. దీన్ని ఊహించి చెప్పి హల్లెలూయా మనిషిని సంతోషింపజేసే దానిని కథ అంటారు. కథ 2 భాగాలు, 2 విధానాలు. ఒక కథ ఏంటంటే జరగని దానిని జరిగినట్టు ఊహించి మనుషులకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని చేసి చెప్పేది ఒకటి. రెండవది కథ అంటే ఏమిటి అంటే ఒక జీవితంలో జరిగినది, హల్లెలూయా, ఒక చోట జరిగినది, ఒక ప్రాంతంలో జరిగినది, ఒక మనిషి జీవితంలో జరిగింది, లేకపోతే ఎక్కడో జరిగినది, ఎప్పుడో జరిగిందని లాంగ్ ఏగో అనగనగా ఒక రోజుని మొదలుపెట్టి ఒక జరిగినటువంటి యథార్థ ఘటనను ఒక క్రమ పద్ధతిలో ఆనందముగా చక్కగా వివరించే దానిని కథ అంటాం. హల్లెలూయా. 2 భాగాలు. ఇందులో ఈ రోజు రాత్రి జరగకుండా ఊహాకల్పితముగా, ఊహాజనకంగా ఏదో కల్పితలో ఊహల్లోంచి పుట్టినటువంటి కథ గురించి ఈ రాత్రి మాట్లాడటం లేదు. కానీ అనేక మంది జీవితాలలో హల్లెలూయా, ఇటు బైబిల్లో కానీ ఇటు బాహ్య ప్రపంచంలో కానీ అనేక మంది జీవితాలలో వారి కథను దేవుడు ఎంత అద్భుతంగా మార్చాడో, వారి పరిస్థితులు ఎంత అద్భుతంగా మార్చాడో, అందులో కొన్నిటిని ఈ రాత్రి మీతో చెప్పుకోవడానికి కాస్త వేగంగా వెళ్తాను. హల్లెలూయా. నా అనుభవ సాక్ష్యాన్ని కూడా తెలియచేస్తాను. మా నాన్నగారి పేరు ఖాదర్వలి, అమ్మ పేరు ఫాతిమా, మా అక్క పేరు జరీనా, చెల్లి పేరు హసీనా, నా పేరు సికిందర్. మీరు సాయి హల్లెలూయా. నల్లమందు, గంజా, విస్కీ, బ్రాంతి, రత్నకిల్లులు, జరదాకిల్లులకు, అక్రమ సంబంధాలకు బానిసైపోయి రౌడీజం చేస్తూ నోటి నిండా గంజాయి పెట్టుకొని గుటకాలు తింటూ, ఖైనీలు తింటూ, నల్లమందు తీసుకుంటూ భయంకరమైన వ్యక్తిగా మారిపోయి ప్రేమించి పెళ్లి చేసుకున్న మా అమ్మని నడి రోడ్ల మీద ఈడ్చి కొడుతూ అవమానిస్తూ కుటుంబం అంతటిని నరకప్రాయం చేసినప్పుడు ఆత్మహత్య తప్ప వేరే దిక్కు లేదనుకున్న దౌర్భాగ్య పరిస్థితి. తర్వాత సమయానికి ముద్ర బట్టి నేను వివరిస్తాను. ఇది మా నాన్న యొక్క జీవిత విధానం. ఒక భయంకరమైన గూండాగా, రౌడీగా బ్రతుకుతూ, పెద్ద దూరమేమి కాదండి, ఇక్కడ ఇది సత్యవానిపాలెం. కొంచెం అటు పోతే మనకి ఆటోనగర్ దగ్గర చట్టివానిపాలెం వస్తుంది. హల్లెలూయా. మీరు ఎంతమంది తెలుసు ఆ ప్రాంతంలో జరిగిన స్టోరీ ఇదంతా? అక్కడే ఆటోనగర్లో వెనకాతల లలిత మెటల్స్ అనే ఫ్యాక్టరీ ఉంటే అందులో పనిచేస్తూ ఒక రౌడీగా, గూండాగా తిరుగుతూ, వలీ దాదా అని పిలిపించుకుంటూ, నల్లమందు, గంజాయి, సారా ప్యాకెట్లు తాగుతూ భయంకరమైన వ్యక్తిత్వం కలిగినటువంటి మా నాన్న. ఇది చాలదన్నట్టు, తప్పదు ఈ స్పీడ్ నేను ఉండాలి, ఇది చాలదన్నట్టు యేసుప్రభు అంటే అసహ్యం, గుడ్డలు ఓడదీసి తంతే దిక్కుమాలిన సాగు సచ్చిన వాడు డాష్ డాష్. ఆ డాష్ ఎందుకన్నానంటే ఆయన బూతులు ఉపయోగించేవాడు. వాడు దేవుడు ఎలాగయ్యాడు? శిలువ మీద దాహం తలమట్టపోతూ దాహం అని చెప్పి అలుక్కు తిన్నాడు. గుడ్డలు ఓడదీస్తున్నారు, మామూలుగా కాదు, ఒంటెనడు ఊరుతున్నారు. వాడు కాపాడుకోలేకపోయాడు. లోకరక్షకుడు అంటే వాడి పేరని యేసుప్రభు మీద అసహ్యాన్ని, కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకొని పందినైనా ఇష్టపడేవాడేమో కానీ యేసుప్రభుని ఇష్టపడే ఈ లోకంలో నేను వినకూడని పేరు యేసుప్రభు. నాకు నచ్చని వ్యక్తి ఎవరంటే యేసుప్రభు. ఆ రూపం చూసిన వాడి పేరు విన్నా నాకు అసహ్యమని మా ఊర్లో సువార్త చెప్పడానికి ఎవరైనా వస్తే వారిని కొట్టేవాడు. మా ఇంటి ముందు నిలబడి ఎవరైనా సువార్త చెప్పడానికి వస్తే వారి మెడ మీద చవాకులు, అంటే పార్లు, పెద్ద పార్లు రైల్వేలో వాడతారు, అలాంటి పార్లు ఉండేవి మా ఇంట్లో. ఆ పార్లు తీసుకొని మెడ మీద పెట్టి ఆ పనికి మాలిన డాష్ నా కొడుకు పేరెత్తితే చంపేస్తాను అని క్రైస్తవుల్ని బాధ పెట్టి హింసించి యేసుప్రభుని అసహించుకున్నటువంటి భయంకరమైన స్థితి మా నాన్నది. కానీ ఈరోజు గాజువాకలో మా నాన్న దేవుని సేవకుడిగా, ఒక పాస్టర్ గారుగా ఉన్నతమైన సేవ చేస్తున్నాడు. మా కథ మొత్తం మార్చాడు. ఆమె తన నామమునికి మహిమంతా తెచ్చుకున్నాడు. ఇది ఎలా జరిగిందో సమయానుకూలతను బట్టి చెప్తాను. అదంతా చెప్పాలంటే ఈ వేగం తప్పదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిగా మీరు స్తోత్రం చెప్పి 2 సార్లు చేతులు పైకి తల్లిని చెప్తాను. మీరు ఎలా సెలరైపోయి నేను ఎలా సెలరైపోయి. నేను నా మహిమ కలుగును కాక.
మొత్తం కలిసి అటు శుద్ధులు ఇటు వాక్యము కలిసి ఈ ప్రాంతాన్ని దైవ సన్నిధి చేత మనం నింపేద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో అనేకుల జీవితాల్లో దేవుడు మార్చిన అద్భుతమైనటువంటి కథనాలు, అద్భుతమైన సంగతులు ఎన్నో మనసులోకి తలుస్తూ ఉంటుండగా వాటన్నిటిని చెప్పే సమయం సరిపోదు, కానీ అందులో కొన్నిటిని జ్ఞాపకం చేస్తూ మా సాక్ష్యాన్ని తెలియచేస్తూ ఎలాంటి భయంకరమైన కాదరవల్లి ఎలాగూ యేసు ప్రభు నమ్ముకున్నాడు, ఎలాగూ పాస్టర్ గారు అయ్యాడు, ఇప్పుడు ఎలాగ ఆయన దైవ సేవ చేస్తున్నారు, మా కుటుంబం అంత ఉన్నతమైన దేవుని యొక్క పరిచయంలో ఉండే భాగ్యాన్ని దేవుడు ఎలా అనుగ్రహించాడు, నన్నెట్లా రక్షించాడు, ఇవన్నీ చెప్పగలిగే సమయానుకూలతను బట్టి చెప్పుకుందాం ఈ రాత్రి. హల్లెలూయా. నేను మిమ్మల్ని ఒకటే అడిగాను, చెప్పాను, వెండి అడగలేదు, బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, దానికి కూడా సీరియస్గా చేతపడి చేసేవాళ్ళు ఆశిస్తాడు. స్తోత్రం చేస్తే ఉంటుంది కదా. ఆమె చెప్పగలిగే వీళ్ళు మనము చెబితే ఇశ్రాయేలు స్తుతుల మీద మీరు నమ్ముతారు లేదు కానీ వాక్యం సత్యమే కదా. అవునో కాదో చెప్పండి, అట్లా కాకుండా ఉండదు. మీరు కూడా మాట్లాడాలి, వాక్యం సత్యమే కదా. ఆమె ఇశ్రాయేలు స్తుతుల మీద ఆయన ఆశీర్వదించారు. ఈ ప్రాంతంలో మీరు స్తోత్రం 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 అని ప్రార్థన ముగించే లోపు కొన్ని వందల సార్లు వేల సార్లు మీరు స్తోత్రం చెప్పండి. ఆ స్తుతుల మీద ఆశీనుడైన దేవుడు ఈ ప్రాంతాన్ని, ఈ పరిచయాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నమ్మడం మనకు చేతకావట్లేదు. దేవుని వాక్యాన్ని నమ్మి తను ఫాలో అయిపోతే హల్లెలూయా మన నమ్మిక చొప్పున జరుగుద్దంట. దేవుని మన మహిమ కలుగును గాక. సరే, నేను ఒక 3 మాటలు చెప్తాను. ఇంతకీ ఎక్కడ ప్రారంభించానంటే మిమ్మల్ని ప్రశ్న అడిగాను, ఏమనంటే కథ మొత్తం మార్చేవాడు అంటే అర్థం ఏంటి అని అడిగాను నేను. అసలు దాని అర్థం ఏంటని అడిగితే ఇప్పుడు మిమ్మల్ని అడిగి చేతికి మైక్ ఇస్తే ఎవరికి తోచింది వారు చెప్తారు, మనకు అంత టైం లేదు. కాబట్టి నేను రాసుకున్న ఒక 3 మాటలను మీ ముందుంచి ఆ 3 మాటల్లో చాలా పెద్ద సందేశం ఉంది. నాకు దైవజనులు ఇచ్చిన సమయాన్ని బట్టి కనీసం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పాయింట్ అయినా టచ్ చేస్తూ నేను ముందుకు వస్తాను. రండి. మొట్టమొదటి నేను చెప్పాలనుకున్న మాట ఏంటో తెలుసా? కథ మొత్తం మార్చేవాడు అంటే నేను రాసుకున్న మాట చెప్తాను, స్థితిని, గతిని, మతిని మార్చేవాడు. మొదటి నిర్వచనం చెప్తారా? ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఉంటుంది. క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చేయాలి. మొట్టమొదటి నిర్వచనం ఏమిటి? స్థితిని, గతిని, మతిని. ఇక్కడ మతం లేదు, ఏసు రక్తం చేయండి. స్థితిని, గతిని, మతిని. స్థితిని అనగా ఇందాక దైవజనులు తెలియచేస్తుంది, కానీ నీ స్థితి ఏదేమైనా, నీ పరిస్థితులు ఎలా అంటే నిందలు, అవమానాలు, వేదన, దుఃఖం, ఏ పరిస్థితి అయినా నీ స్థితిని మార్చగలడు. నీ గతిని అనగా నీ గమ్యాన్ని, నీ గమనాన్ని మార్చగలడు. హల్లెలూయా. ఆమేన్. నీ స్థితిని, నీ గతిని, మతిని, మతాన్ని కాదు. హల్లెలూయా. నీ మతిని, నీ మదిని, నీ మనస్సును మార్చి నూతనముగా దాన్ని తయారు చేయాలి. హల్లెలూయా. ఇది మొదటి నిర్వచనం. చెప్పండి, మొదటి నిర్వచనం ఏంటి? హల్లెలూయా. అయ్యా 10 లేవు, 1 2 లెక్క పెట్టుకోవడానికి. హల్లెలూయా. అయినా మీ అలవాటు నేనే కాదంటలేదు. 3 మాటలు: స్థితిని, గతిని, మతిని మార్చేవాడు. ఇది మొదటి నిర్వచనం. రెండో నిర్వచనం ఏమిటి అంటే భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలని మార్చి తన నామమునకు మహిమ తెచ్చుకుంటాడు. ఒక స్తోత్రం, ఒక స్తోత్రం. చెప్పాలి. మొదటిది ఏంటి? స్థితిని, గతిని, మతిని. 3. రెండో నిర్వచనం ఏమిటి? భూత, వర్తమాన, భవిష్యత్. నీ జీవితం యొక్క పాస్ట్ ని, ప్రెజెంట్ ని, ఫ్యూచర్ ని మార్చి దాన్ని ఆయన నామమునకు మహిమకరముగా మార్చగలిగిన వాడు. హల్లెలూయా. ఆమేన్. మూడవది, ఈ రాత్రి అది చెప్పే టైం ఉండకపోవచ్చు. మూడవది, దేవునికి మనిషికి మధ్యలో ఒక కథ ఉంది. హల్లెలూయా. దేవుడికి మనిషికి మధ్య ఉన్న సంబంధములో ఒక కథ ఉంది. మనిషిని కోతి నుంచి రాలా, మనిషి పరబ్రహ్మ స్వరూపి అన్నారు మన వాళ్ళు. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో మనిషిని తయారు చేశాడు. మనిషిని తయారు చేసుకున్న దేవునికి ఆ మనిషికి మధ్యలో ఒక పెద్ద కథే ఉంది, ఒక పెద్ద వ్యథే ఉంది. హల్లెలూయా. ఆమేన్. ఆ కథ పాడైంది, ఆ వ్యథ పాడైంది. దానిని బాగు చేసి తన నామమునకు మహిమ తెచ్చుకుంటాడు. చెప్పండి, మొదటి నిర్వచనం ఏమిటి? వెరీ గుడ్. మొదటిది ఏంటంటే, మొదటి నిర్వచనం స్థితిని, గతిని, మతిని మార్చేవాడు. రెండవ నిర్వచనము భూత, వర్తమాన, భవిష్యత్ కాలాన్ని మార్చేవాడు. మూడవది ఏంటంటే, మనిషికి దేవునికి మధ్యలో ఒక కథ ఉంది. ఒక అందమైన కథ పాడైపోయింది. పాడైపోయిన ఆ కథని మళ్ళా బాగు చేశాడు. ఆమేన్. కథ మొత్తం మార్చేవాడని చెప్పి ఈ మాటలో ఎంత కథ ఉందనుకోలేదు. ఎంత ఉందా? ఇంకా చాలా ఉంది. హల్లెలూయా.
సో మొట్టమొదటిది ఏమిటనగా స్థితిని, గతిని, మతిని మార్చేవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ స్థితిగతులను మార్చేవాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నని చెప్పను. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అరే ఇటు బైబిల్లో కానీ, ఇటు బైబిల్ చరిత్రలో కానీ, లేకపోతే బయట అనేక మంది జీవితాల్లో కానీ ఎన్ని భయంకరమైన వ్యథలు, ఎన్ని భయంకరమైన కథలు, ఎంత కన్నీటి లోయలు, ఎంత దుఃఖం, ఎంత బాధ, ఎంత భయంకరమైన రోగము, భయంకరమైన పరిస్థితులు, ఆ స్థితులన్నిటినీ మార్చగలిగిన వాడు నా ప్రభువైన యేసుక్రీస్తు. దేనానికి మహిమ కలుగునుగాక. ఎన్నని చెప్పమంటారండి? ఉన్న సమయంలో చెప్పాలంటే కష్టం అవుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఇలా చెప్పలేమండి. బైబిల్లో ఒక చెట్టు యొక్క కథను మార్చి, ఒక చెట్టు యొక్క స్థితిని, గతిని మార్చిన దేవుడు. ఆమేన్. ఒక చెట్టుకే తన ఉన్నతమైన కృప చూపిన దేవుడు మానవుల జీవితంలో, అనగా తనను ఆశ్రయించి తనను అంగీకరించిన వారి జీవితంలో మరి విశేషముగా స్థితిని మార్చగలడు. ఆమేన్. మీకు ఇది అర్థమయ్యేలా చెప్తాను. ప్రశ్నార్థకముగా ఆ చెట్టు ఏంటో, ఈ మనిషి ఏంటో ఏం అర్థం కాలేదని చూడకండి. హల్లెలూయా. వేగంగా చెప్పనా? పర్లేదా? ఫాలో అయిపోతారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్లో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు యొక్క కథ నాకు చాలా ఇష్టం. ఇలా ప్రారంభిస్తాను. ఇది కేవలం క్రైస్తవులకు మాత్రం అర్థమవుతుంది. హల్లెలూయా. బయట వారికి అంత త్వరగా అర్థం కాకపోవచ్చు, కానీ వారికి అర్థమయ్యే సంగతులు కూడా మనం మాట్లాడుకుంటాం. నేను ఇలా ప్రారంభిస్తాను. ఓ మందసమా, మహిమ కలిగిన మందసమా, దేవుని మహిమ నిలుచు, దేవుని తేజో మహిమ నిలుచు, దేవుని మేఘము నిలుచు మందసమా, అతి పరిశుద్ధ స్థలములో ప్రధాన యాజకుడు సైతము ప్రవేశించుటకు భయపడేటువంటి అతి పరిశుద్ధ స్థలములో పెట్టబడినటువంటి ఓ మందసమా, నీవు ఒక అన్యుడి ఇంట్లో ఉంటే 3 నెలల్లో ఆ అన్యుడు దీవించబడ్డాడుగా. నీవు యోర్దాను, నిన్ను మోస్తున్న వారు యోర్దాను నది తాకగానే మరణం అని అర్థమిచ్చే యోర్దాను నది రాశిగా నిలిచిపోయింది కదా. నీ ఉన్న చోట ఆశీర్వాదం ఉందే, నీ ఉన్న చోట విజయం ఉందే, నీ ఉన్న చోట ఆనందం ఉందే, నీ ఉన్న చోట దేవుడు ఉన్నాడే. ఓ మహిమ కలిగిన మందసమా, ఇశ్రాయేలుకు ప్రభావమా, జయసూచకమా, దేవుడు కోరుకున్న మహిమ కలిగిన మందసమా, నీ కథ ఏంటి? ఇంత ప్రభావము నీకు కలగడానికి, ఇంత మహిమ నీకు కలగడానికి, ఇంత ఖ్యాతి నీకు కలగడానికి, ఇంత ఉన్నతమైన స్థానం నీకు కలగడానికి, హల్లెలూయా, లక్షలాది మందికి దీవెనకరముగా నువ్వు మారి బహుతరములకు శోభాతిశయముగా, అనేకులు సంతోషకరముగా నీ స్థితి మారిపోయిందే. అసలు నువ్వెవరు, నీ సంగతి ఏమిటి అంటే చెబుతాది దాని కథ. నా వైపు చూస్తారా? హల్లెలూయా. ఒక యవనస్తుని ప్రజ్ఞ వివేకము కలిగిన ఆత్మను దేవుడు తనకు అనుగ్రహించాడు. అన్న ఈ స్పీడ్ పర్వాలేదు. ఆ ప్రజ్ఞ వివేకము కలిగిన ఆత్మను దేవుడు అనుగ్రహించాడు. నాకు కొంచెం కథలా చెప్పడం ఇష్టం. కథ అన్నాం కదా, చెప్తాను. నేను బైబిల్ ఇలా ధ్యానం చేస్తాను. ఆ దేవుని అభిషేకం కలిగినటువంటి, అనగా ప్రజ్ఞ వివేకములు కలిగిన దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి బెసలేలు అని పేరు కలిగిన ఒక వ్యక్తి తాను భుజము మీద, నేను ఇలా అనుకుంటున్నాను, తాను భుజము మీద గొడ్డలు పట్టుకొని బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతుండగా ఆ చెట్ల మధ్యలోకి వెళ్ళగా, అడవిలోకి వెళ్ళగా, తనకు ఎదురుగా ఏపుగా పెరిగిన ఒక టేకు చెట్టు ఎదురొచ్చింది. ఆ చెట్టు వైపు చూశాడు. దాని వైపు చూసి ఆనందిస్తూ, చాలా జాగ్రత్తగా వినండి, ఆ దాని వైపు చూస్తూ, ఇది ఎంత అందముగా ఉంది, ఎంత రమ్యముగా పెరిగింది, ఎన్ని సంవత్సరాలు ఇది పెరిగిందని దాని వైపు చూస్తున్నాడు. నా కథలో నేనే డైరెక్టర్ కాబట్టి నేను ఇలా అనుకుంటున్నాను. ఆ చెట్టు బెసలేలను అడుగుతున్నట్టు, ఏమనంటే, ఓ ఈ బెసలేల, ప్రజ్ఞ వివేకముల చేత దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్నవాడా, నీ యొక్క చేతిలో గొడ్డలు పెట్టుకొని ఇటుగా వచ్చి నా వైపు చూస్తున్నావు, ఏమి సంగతి అంటే, హల్లెలూయా. మంచిగా చెబుదామా? హల్లెలూయా. యేసుక్రీస్తుకు సూచనగా, ఆయన ఛాయారూపముగా, ఇశ్రాయేలులకు శోభాతిశయముగా, విజయ సూచకంగా, ప్రభావ మహిమ కలిగినదిగా, దేవుని మందిరములో అతి పరిశుద్ధ స్థలములో పెట్టబడుటకు, అనగా దేవుడు చేయాలనుకున్న యాజక ధర్మం అంతటికి మూలముగా మార్చబడినటువంటి ఒక మందసాన్ని తయారు చేయడానికి నేను ఇటుగా వచ్చాను. దేవుడు నన్ను పంపించాడు. అయితే ఏమి, స్టేటస్ సింబల్ని, రాయల్ స్టేటస్ కలిగిన దాన్ని, నా విలువ గొప్పది, నా పేరు గొప్పది, నా ఖ్యాతి గొప్పది, నా ఉన్నతమైన స్థానము గొప్పది, స్టేటస్ సింబల్ని రాయల్ ఉంటుంది నేను, కాబట్టి నన్ను తీసుకోమని ఉంటాడు. అందుకేనా ఇటు వచ్చావు? మరేమి, ఆ మహిమ కలిగిన పరిచర్య కొరకు నన్ను తీసుకొని వెళ్ళు అంటే, అవును టేకు చెట్ట, నువ్వైతే ఎంత బాగుండేదో, చక్కగా చెక్కబడతావు, చెప్పిన మాట వింటావు, స్టేటస్ సింబల్వి నువ్వు, నీ వాల్యూ చాలా గొప్పది, కానీ ఐఎమ్ సారీ, దేవుడు నిన్ను ఆ పరిచర్య కొరకు ఏర్పాటు చేసుకున్నాడు.
స్తోత్రం పడింది. అలా దాటి అన్ని చెప్పాలంటే కష్టం, కానీ ఇంకొచ్చి ముందుకు వెళ్ళాడు. ఏపుగా దాదాపు 60-70 అడుగుల ఎత్తుగా ఒకే స్ట్రైట్ గా పెరిగి ఏ వంకరతనము లేకుండా పరిమళ వాసన కొడుతూ, నేను స్టడీ చేసి చెప్తున్నానండి, పరిమళ వాసన వస్తూ ఆరోగ్య ఔషధ గుణాలు ఎన్నో కలిగినటువంటి దేవదారు చెట్టు దగ్గరికి వెళ్ళి నిలవబడ్డాడు. ఏమయ్యా బెసలేలు, నా వైపు చూస్తున్నావంటే సో దేవుడు ఒక బాధ్యత నాకు అప్పగించాడు. ఆ మహిమ కలిగిన మందసమును తయారు చేయుటకు నేను పని మీద వచ్చానంటే మరేమి, నా పేరులోనే దేవా ఉంది. దేవదారు చెట్టు నేను, పరిమళ వాసన కలిగిన దాన్ని, ఔషధ గుణాలు కలిగిన దానివి, ఏ వంకరతనం లేదు, ఏ చెడ్డ పురుగుని నా దగ్గరికి రానివ్వను, అలాంటి రెసిస్టెన్స్ నా దగ్గర ఉంది, ఎన్నో వాల్యూస్ ఎథిక్స్ కలిగినటువంటి చెట్టు నేను. కాబట్టి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకొని ఉంటాడు. కాబట్టి నువ్వు తీసుకొని వెళ్ళి దేవుడు కోరుకున్న పరిచయకు నన్ను తయారు చేయంటే నువ్వు చెప్పేది నిజమే, బట్ ఐఎమ్ సారీ, దేవుడు నిన్ను కూడా ఏర్పాటు చేసుకోలేదు. ఎందుకు నేను చెప్తాను అర్థమైందా? ఒక చెట్టు చెబుతున్న స్టోరీ, దాని కథను దేవుడు ఎలా మార్చాడు. చెట్టుకే అలాగ చేయగలిగిన వాడు నీకు మరి విశేషంగా చేస్తాడన్నది కదా ఇలా అలా దాటుకుంటూ వెళ్ళిన తర్వాత బెసలేలు ఒక చెట్టు ముందు నిలవబడ్డాడు. తన గొడ్డలి కిందకి జారింది, తన కంట్లో కన్నీళ్లు. ఇది తర్వాత సువార్తమానంగా మాట్లాడుతున్నది అర్థమవుతుంది, మీరేనా అర్థం చేసుకోండి. ఈ కంట్లో కన్నీళ్ళు, నేను అనుకుంటున్నాను కళ్ళు చెమ్మగిల్లే. ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఆ చెట్టు వైపు. ఆ చెట్టు అంటుందో, ఇలా వినండి, ఇలా వినండి, ఆ చెట్టు అంటుంది, అయ్యి ప్రజ్ఞా వివేకములు కలిగిన దేవుని చేత ఎంపిక చేయబడి దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి ఓయి బెసలేలా, ఏమయ్యా నా వైపు తదేకముగా చూస్తున్నావు? నీవు ఆపేక్షించినట్లు సొగసైనను సురూపమైనను నాలో లేదు కదా, అందమైన దానిని కాదు కదా, ఆ దేవదారు చెట్టు వల్ల ఔషధ గుణాలు కలిగిన దాని కదా, ఆ టేకు చెట్టు వల్ల ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు కలిగిన దానిని కదా. నా పేరు పెంట తుమ్మ చెట్టు, షిట్టిన్ ట్రీ అంటారు ఇంగ్లీష్ లో. షిట్ అంటే ఏంటో తెలుసా? విసర్జింపబడింది, వెలివేయబడింది, తృణీకరించబడింది. ఒక్క మాటలో చెప్పాలంటే మీ మనుషులు భోజనం చేసి విడిచిపెట్టేటువంటి అశుద్ధం ఉంటదే, ఆ పెంట నా పేరు. నల్లటి బ్రతుకు, ముల్లటి బ్రతుకు, వంకర టింకరగా పెరిగాను ఈ శక్తి లోయంలో. నా మట్టుకు నేనే పెరిగాను, ఎండకు ఎండాను, వానకు తడిచాను, మంచుకు తడిచాను. ఎలా పడితే అలా ఉన్న జీవితం, నల్లటి బతుకు, ముళ్ళ బతుకు, రోత బతుకు. నా పేరు దరిద్రం, నా బ్రతుకు దరిద్రం, చాలా కఠినమైన దానిని నేను. నా వైపు చూస్తావేంటయ్యా? నీవు పోయే దారిని పోకుండా నా వైపు చూస్తావే? నీ కళ్ళు చెమ్మగిల్లాయేమి? నీ ముఖంలో ఆశ్చర్యం ఏమిటి? ఆ ఆనందం ఏమిటి? రకరకాల వైవిధ్యభరితమైనటువంటి ఆ ముఖ కళలు నాకు అర్థం కావటం లేదు. ఓయి బెసలేలా, నా వైపు ఎందుకు చూస్తున్నావంటే చిత్రం అనిపిస్తుంది. ఆ దేవదారు చెట్టును కాదన్నాడు, ఆ టేకు చెట్టును కాదన్నాడు, ఎన్నో విలువైనటువంటి హల్లెలూయా సరళ వృక్షాలను, గొంజి చెట్లు కాదన్నాడు. కానీ తన మహిమ కలిగిన పరిచర్య కొరకు ఓ పెంట తుమ్మ చెట్ట, నిన్నే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్తారా? మీకు అర్థమవుతుంది, మాటలు వినాలి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. గాడ్, దేవుడు నీ పేరును నాకు బయలుపరిచాడు, నీ స్థితిని నాకు బయలుపరిచాడు. నీ దగ్గరికి వెళ్ళమని దేవుడు నాకు చెప్పాడు. నేను చేయడానికి మామూలుగా కాదు. ఈ మాట నాకు దుఃఖం అనిపిస్తుంది. మామూలుగా కాదు, నా నేర్పరితనం కాదు, నా స్కిల్స్ కాదు, నాకు తెలిసినటువంటి విద్య కాదు. దేవుడే ప్రజ్ఞ వివేకములు కలిగిన ఆత్మను నీ కొరకు నాకు స్తోత్రం చెప్పండి. నీ కొరకు దేవుడు నాకు దానిని అనుగ్రహించాడు. ఆమేన్. మంచిగా ఆనందంగా చెప్తాం హల్లెలూయా. నీ కొరకు దేవుడు నాకు అనుగ్రహించాడు. ఓ పెంట తుమ్మ చెట్ట, నిజమే నీది ముళ్ళ బ్రతుకు, నిజమే నల్లటి బ్రతుకు, నిజమే నీ పేరు పెంట, నీ బ్రతుకు పెంట. మహా అయితే బహిర్భూమికి నిన్ను వాడుకుంటారు తప్ప ఏ దేనికి ఉపయోగం లేని బ్రతుకు, వంకర టింకరగా పెరిగిన బ్రతుకు, మిగతా ముళ్ళ చెట్లతో పెనవేసుకున్న బ్రతుకు. కానీ ఆ మహిమ కలిగిన మందసముగా, హల్లెలూయా, అనగా దేవుని తేజో మహిమ నిలుచు స్థలముగా ఉండుటకు, ఇశ్రాయేలులకు శుభసూచముగా ఉండుటకు, మరణమునే అర్థమిచ్చే యొర్దాను నదిని ఆపివేయుటకు, హల్లెలూయా, అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండుటకు. నీవు సైతం ఒక అన్యుని ఇంట్లో ఉంటే 3 నెలల్లో ఆ ఒబేదెదోము అతని కలిగిన సమస్తమును అతనికి ఇంటి వారందరినీ ఆశీర్వదించబడేలాగున నిన్ను ఆశీర్వాద కారణముగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. నేను అనుకుంటాను తన ఇన్విటేషన్ ఇలా ఉంది. ఎవరిదంటే బెసలేలు ఇన్విటేషన్ ఉంది. కమ్ ఓ షిట్టిమ్ ట్రీ,
కమ్ విత్ మీ, నాతో రా. దేవుడు నీ స్థానాన్ని మార్చబోతున్నాడు, నీ రంగుని మార్చబోతున్నాడు, నీ రూపాన్ని మార్చబోతున్నాడు, నీ పేరుని మార్చబోతున్నాడు, నీ విలువను మార్చబోతున్నాడు, నీ ఉద్దేశాన్ని మార్చబోతున్నాడు. నీ కథ మొత్తం మార్చి తన నామమునికే మహిమ తెచ్చుకున్నట్లుగా దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించబోతున్నాడు. కమ్ టు విత్ మీ, నా దగ్గరికి రా. గాడ్ గోయింగ్ టు చేంజ్ యువర్ ప్లేస్, గాడ్ గోయింగ్ టు చేంజ్ యువర్ కలర్, గాడ్ గోయింగ్ టు చేంజ్ యువర్ షేప్, గాడ్ గోయింగ్ టు చేంజ్ యువర్ నేమ్, God going to change your fame, God going to change in the purpose of your life. Amen. Hallelujah. 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 ఒక్క మాటలో చెప్పాలంటే నీ కథ మొత్తం దేవుడు మార్చబోతున్నాడు. దేని మన మహిమ కలుగును గాక. నీకు అర్థవాడి కోసం వేగంగా చెప్తాను. ఆ చెట్టుని బెసలేలు తీసుకున్నాడు. బెసలేలు తన గుడారానికి తీసుకొని వచ్చాడు. వంకర టింకరగా పెరిగిపోయినటువంటి ఆ కొమ్మలన్నిటిని నరుగుతున్నాడు. ఆ బెరడంతని ఒలిచేస్తాడు. మీలో కొంతమందికి దీవెనకరంగా ఉంటుంది. వినండి వినండి వినండి, మాట్లాడుకునే టైం కదా మన ఆమె చూడండి. హల్లెలూయా హల్లెలూయా. బెరడంతా ఒలిచేసుకున్నాడు. హల్లెలూయా. ఆ కొమ్మలను నరుగుతున్నాడు. నేను అనుకుంటాను ఆ షిట్టిం ట్రీ అంటుందో, ఓయ్ బెసలేలు, వాట్ ఆర్ యు డూయింగ్, వాట్ ఎవర్ యు డూయింగ్, ఇట్స్ సో పెయిన్ఫుల్. నువ్వు చేసేది చాలా నొప్పిగా ఉంది. నువ్వు నన్ను చెక్కుతా ఉన్నావు, నువ్వు నన్ను కొడుతూ ఉన్నావు. నాతో పాటు పెరిగిన కొన్ని నాలో ఉన్నాయి, వాటిని వేరు చేసేస్తా ఉన్నావు. నన్ను నీ ఇష్టానికి నచ్చినట్టుగా చేస్తున్నావు అంటే ఫియర్ నాట్. ఓ పెంట తుమ్మ చెట్ట, భయపడకుము. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఆయన తన ఇష్టానుసారముగా నిన్ను చెక్కుతున్నాడు. ఆయన తన ఇష్టానుసారంగా నిన్ను కోస్తున్నాడు. ఆయన తన ఇష్టానుసారంగా నీ మీద పనిచేస్తున్నాడు. కొంచెం ఓర్చుకో. ఈ శ్రమ తీరిన తర్వాత, ఈ పరిస్థితులు దాటిన తర్వాత దేవుడు మహిమ కలిగిన పరిచర్య కొరకు నిన్ను అభిషేకించి ప్రతిష్ఠించబోతున్నాడు. ఈ శ్రమలు కొద్ది కాలమే, ఈ కన్నీరు కొంచెం కాలమే, ఈ దుఃఖం కొంచెం కాలమే, ఈ చెక్కుడు కొంచెం కాలమే. కానీ అడవి చెట్టులో ఆ షిత్తీము లోయ పెరిగిన నిన్ను మహిమమైనటువంటి పరిచర్య కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టే నీ జీవితంలో ఈ శ్రమ కలుగుతుంది, నీ జీవితంలో వేదన కలుగుతుంది. హోల్డ్ ఆన్ మై డియర్ షిట్టిం ట్రీ, హోల్డ్ ఆన్, హ్యావ్ సమ్ పేషెన్స్. గాడ్ గోయింగ్ టు చేంజ్ యువర్ స్టోరీ. హల్లెలూయా. నాకు ఇష్టమైన పదం చెప్పనా? God going to change your story. That story will become His story, and that His story become history. అర్థమైన వర్షం చెప్తాను. God going to change your story. That story will become His story. Hallelujah. And His story will become history. తెలుగులో చెప్పలేం కదా, అందుకని ఇంగ్లీష్లో చెప్పారు. హల్లెలూయా. నీ స్టోరీని దేవుడు మార్చి ఆయన స్టోరీగా మారుస్తాడు. ఆయన స్టోరీ, ఆయన నీ స్టోరీ ఆయన స్టోరీ అవుతుంది. హల్లెలూయా. ఆయన స్టోరీగా మారిన నీ స్టోరీ, లేక హల్లెలూయా ఆయన మార్చిన నీ స్టోరీ ఆయన హిస్టరీగా అవుతుంది. అర్థమైతే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి వేగంగా చెప్తాను. నీ రంగుని, నీ రూపాన్ని, నీ స్థానాన్ని, నీ విలువను, సమస్తాన్ని, నీ జీవితం యొక్క ఉద్దేశాన్ని మార్చబోతున్నాడు. షిట్టిం ట్రీ, డూ యూ హ్యావ్ ఎనీ పర్పస్? నీకేదైనా పర్పస్ ఉందా? నీకేదైనా విలువ ఉందా? నీకేదైనా ఉద్దేశం ఉందా? నా బతికే ఉద్దేశం అయ్యా ఆ దేవదారు చెట్టుకుందేమో, ఆ టేకు చెట్టుకుందేమో, గొంజి చెట్లకుందేమో, సరళి వృక్షములకుందేమో, ఆ మిగతా అన్నిటికుందేమో. నా దగ్గర ఎండిన బ్రతుకు, పెంట బ్రతుకు, ముళ్ళ బ్రతుకు, నాకేం ఉద్దేశం లేదయ్యా. హల్లెలూయా హల్లెలూయా. పచ్చగా ఉన్నంత కాలం ఉండడం, తర్వాత ఎండిపోవడం, ఎండిపోయిన తర్వాత మూడైపోవడం, తర్వాత చచ్చిపోవడం, చీమలు పట్టడం, పురుగులు పట్టడం తప్ప చెప్పుకునే కథేమీ లేదు నాకు. కానీ God going to change the reason of your life, the purpose of your life. నీ జీవితం యొక్క ఉద్దేశాన్ని దేవుడు మార్చబోతున్నాడు. ఇక్కడ కూర్చున్న వారు ఎవరిలో ఇందాక దైవజనులు తెలియచేసినట్లుగా కన్నీరుందా, దుఃఖం ఉందా, బాధ ఉందా? ఎందుకు నా మీద కలనసరిగా వస్తున్నాయి? నేనేం చేశాను? పరిచయం చేస్తాను, తడిగుడి పెడతాను, చర్చిలో ఏం కాలం చేస్తాను, ప్రార్థన చేస్తున్నాను, నమ్మకంగా దశంభాగములు ఇస్తున్నాను, అయినా నా బ్రతుకులో ఈ శ్రమ ఎందుకు, ఈ కష్టం ఎందుకు, ఈ నింద ఎందుకు, ఈ ప్రతికూలతలు ఎందుకు అన్న ప్రశ్నతో ఎవరైనా వచ్చి ఉంటే నేను చెప్తున్నాను, ఆయన మహిమ కలిగిన సేవ కొరకు, పరిచర్య కొరకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నేను చెక్కబడుతున్నావు. ఒక మాటలో చెప్పాలంటే సృష్టించిన నిన్ను దేవుడు నిర్మిస్తున్నాడు.
హల్లెలూయా. దాని గురించి బ్రహ్మ సమయాన్ని మనం ఊహించడం టైం అవుతుంది. హల్లెలూయా. మీరు చెప్తామా? చెప్తామా? వేగంగా చెప్పనివ్వండి. దానంతటి చెక్కేసి ఒక బాక్స్ లా తయారు చేశాడు. ఏంటయ్యా ఇది? వెయిట్, మధ్యన ఏం మాట్లాడొద్దు. బంగారాన్ని మరిగిస్తున్నాడు బెసలేలు. మరుగుతున్న బంగారం చూసి ఆ తుమ్మ చెట్టు అడుగుతున్న బెసలేలు, ద మ్యాన్ ఆఫ్ గాడ్, వాట్ ఆర్ యు డూయింగ్? దైవజనుడా, నువ్వేం చేస్తున్నావు? బంగారాన్ని మరిగిస్తున్నాడు. ఎందుకు? ఈ బంగారము దేవుని పరిశుద్ధతకు గుర్తు, దేవుని నీతికి గుర్తు. నీ లోపట నల్లదనమే, నీ బయట నల్లదనమే అని బాధపడుతున్నావు కదూ. దేవుడు ఆయన సంకల్పాన్ని చూసావా? ఆయన కనికరాన్ని చూసావా? మరుగుతున్న ఈ బంగారపుతో ఒక రేకు తయారు చేసి నీ లోపల నీ వెలుపల ఈ బంగారముతో నేను పోతబోయుతూ ఉన్నాను. హల్లెలూయా. ఇక నుంచి నీ లోపల చూసినా, నీ వెలుపల చూసినా, నిన్ను ఏ యాంగిల్లో చూసినా దేవుని పరిశుద్ధత తప్ప నీలో ఏ నల్లని తనము కనిపించదు. చెప్పకూడదు. నీ నల్లటి బ్రతుకును దేవుడు మార్చబోతున్నాడు. ఈ రోజు నుంచి నీ నల్లటి బ్రతుకు కనబడదు. ఎందుకంటే ఆయన నీ దోషములను కప్పబోతూ ఉన్నాడు. హల్లెలూయా. He is going to cover you with his holiness. Hallelujah. ఆయన తన పరిశుద్ధతతో, నీతి చేత నిన్ను కవర్ చేయబోతున్నాడు. నీ లోపల చూసినా, వెలుపల చూసినా నీ నల్లని ధనం ఎవరికి కనిపించదు. కానీ దేవుని నీతి, దేవుని పరిశుద్ధత కనిపిస్తుంది. దేని మానవై వెలిగిపోతావు నీవు. వేగంగా చెప్తాను. నాకు ఇవ్వని సమయంలో ముగించడానికి ప్రయత్నం చేస్తాను. దానికి అటు ఇటు కలిసి దానికి 2 రింగులు తొరిగాడు. ఏమయ్యా బెసలేలు, ఈ రింగులు దేనికి? ఆగు అన్నాడు. ఈ లోపల మోతకర్రలు తయారు చేశాడు. దాన్ని కూడా పెంటతుమ్మ చెట్టుతోనే తయారు చేశాడు. దాని మీద బంగారంతో పోత వేశాడు. ఓ ఈ బెసలేలా, ఇప్పటికైనా చెప్పు, ఈ రింగులు ఎందుకు? ఆ మోతకర్రలు ఎందుకు? హల్లెలూయా. హల్లెలూయా. ఆ షిట్టిం ట్రీ చెప్తుందో, ఆ షిట్టిం ట్రీతో బెసలేలు అంటాడు, ముళ్ళ బ్రతుక, చచ్చిన కుక్కను ఈడ్చినట్టు నిన్ను రోడ్ల మీద ఈడ్చిన బ్రతుకు నీది. హల్లెలూయా. నీవు ముళ్ళ చెట్టువు గనక, కంచె చెట్టువు గనక, పెద్ద ఉపయోగం లేదు గనక, కఠినమైన దానివి గనక ఎవరైనా పట్టుకుంటే నువ్వు గుచ్చుకుంటావని, ఆ ముళ్ళు చాలా విషపూరితమైనవి, అవి చాలా నొప్పిని, బాధను కలిగిస్తాయని, ఏదైనా అవసరం ఉంటే, ఏదైనా గార్డెన్కి కాపలాగా పెట్టుకోవాలి, ఏదైనా అవసరం ఉంటే నిన్ను రోడ్ల మీద చచ్చిన కుక్కను ఈడ్చినట్టు ఈడ్చేటంటే రోడ్ల మీద ఏడవబడిన బతుకు నీ బ్రతుకు. కానీ దేవుడు ఏం చేయబోతున్నాడో తెలుసా? పరిశుద్ధ అలంకృతులైన లేవీలు తమ భుజాల మీద నిన్ను మోసుకొని పోయే భాగ్యాన్ని, నిన్ను మోసుకొని పోయే ఘనతను, నిన్ను మోసుకొని పోయే ప్రఖ్యాతను వాళ్ళు వీళ్ళు కాదు, పనికిమాలిన వాళ్ళు కాదు, పాపిష్ఠులు కాదు. దేవుడు తన కొరకు నాజీరు చేసుకొని ప్రతిష్ఠించుకున్నటువంటి పరిశుద్ధ అలంకృతులైనటువంటి లేవీలు తమ భుజాల మీద నిన్ను మొయ్యబోతూ ఉన్నారు. వేగంగా చెప్తాను. ఈ కరుణాపీఠం ఎందుకయ్యా? హే, దీన్ని మెర్సీ షీట్ అంటారు. ఇది మీకు తెలియాలి. దీన్ని మెర్సీ షీట్ అంటారు. ఇది మీ మేలు, మీ బంగారంతో చేయబడింది. నీతో ఇది అతుక్కొనబడుతుంది. దేవుని కటాక్షమునకు, దేవుని కనికరమునకు గుర్తు. ఇది ఎందుకయ్యా? ఎందుకంటావేంటి? దీని ప్రయోజనము తెలుసా? ఒకనొక దినాన దేవుడు నిర్ణయించిన రోజున, దేవుడు నిర్ణయించిన స్థలములో నీవు ప్రతిష్ఠించబడిన రోజున ఈ కరుణాపీఠం మీదకి దేవుడు దిగి వస్తాడు. దేవుని మహిమ దిగి వస్తుంది. దేవుని మేఘము దిగి వస్తుంది. అది మనుషులందరికీ ప్రత్యక్షమవుతుంది. హల్లెలూయా. ఆమేన్. ఆ కరుణాపీఠం తన మీద అమర్చడానికి ఇష్టపడి చెప్పాను కదా, చాలా స్టోరీ ఉంది, కట్ చేస్తున్నాను. అమర్చబడిన తర్వాత రెక్కలు చాచి తన వైపే చూస్తున్నటువంటి 2 కెరూబులను, మోకాళ్ళ మీద కూర్చున్న 2 కెరూబుల్ని అమర్చాడు. ఓ ఏ బెసలేలు, ఈ కెరూబులు ఏంటయ్యా? ఎవరైనా నిన్ను కాపలాగా వాడుకున్నారు, అవసరం అయిపోయిన తర్వాత ఏ మంటల్లో నిన్ను వేసేశారు. కానీ రే అయినా పగలైనా ఏ పరిస్థితుల్లోనైనా నిన్ను భద్రపరచుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపించాడు. రే అయినా పగలైనా వాటి కనుదృష్టి నీ మీద ఉంటుంది. లేదా మన మహిమ కలుగునుగా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తామా? ఈ పెంట తుమ్మ చెట్ట, శ్రమను నువ్వు ఓర్చుకున్నావు గనక, కష్టాన్ని నువ్వు ఓర్చుకున్నావు గనక, నా వైపు చూస్తారా, బాధను నువ్వు ఓర్చుకున్నావు గనక, అవమానాన్ని నువ్వు ఓర్చుకున్నావు గనక, నిందలు నువ్వు ఓర్చుకున్నావు గనక, దెబ్బలు నువ్వు ఓర్చుకున్నావు గనక, కోతలు నువ్వు ఓర్చుకున్నావు గనక, నీ శరీరంలోంచి, నీ జీవితంలోంచి కొన్ని కోల్పోవడానికి, కొందరిని కోల్పోవడానికి నీవు ఇష్టపడ్డావు గనక, సమర్పించుకున్నావు కాబట్టి, అప్పగించుకున్నావు కాబట్టి
రోజు మహిమ కలిగిన దేవుని మందసమని నీకు నామకరణం చేశాడు దేవుడు. ఇప్పుడు చూడు, నీ స్థానం మారింది, నీ విలువ మారింది, నీ రూపం మారింది, నీ రంగు మారింది, నీ పేరు మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ స్టోరీ ఎవరు చెప్పారు తెలుసా? పెంట తుమ్మ చెట్టు చెబుతుంది, నా కథ మొత్తం మార్చాడు, తన నామములకే ఆయన మహిమ తెచ్చుకున్నాడు. పెంట బ్రతుకున్నది, ముళ్ళ బ్రతుకున్నది, రోత బతుకున్నది, కంపు బతుకున్నది. మా నాన్న కాదరవల్లిగా తాగు బతుకున్నప్పుడు మాది పెంట బ్రతుకు, మాది రోత బ్రతుకు, మాది ముళ్ళ బ్రతుకు. మమ్మల్ని ఎవరు పలకరించేవారు కాదు. ఒంటి మీద బట్టలు లేకుండా మా అక్క, మా చెల్లి, నేను దాదాపు చిన్న చిన్న చెడ్డీలు వేసుకుని రోడ్ల మీద బతికాము, రోడ్ల మీద తిరిగాము. ఎవరు ఏం పెడతారని చేరి చాప చూసేవాళ్ళమే. భయంకరమైనటువంటి దీనావస్థలో మా బ్రతుకులు ఉండేవి. జ్వరం వస్తే తీసుకునే వాళ్ళు లేరు, పట్టించుకునే లేరు. స్కూల్లో టీచర్గా మా అమ్మ పనిచేస్తే ఉదయం నుంచి సాయంకాలం వరకు నిలబడితే నెలకు 200 జీతం ఇచ్చారు. ఆ డబ్బులతో మాకు అన్నం పెట్టేది, ఆ డబ్బులతో చిన్న చుప్పాలు అంటుకునేది. జ్వరాలు వస్తే తీసుకొని వెళ్ళడానికి అవకాశం డబ్బులు ఉండేవి కాదు. భయంకరమైన దారిద్ర్యపు జీవితాన్ని జీవించాము. మా కళ్ళెదురుగా మా అమ్మని రోడ్ల మీద ఈడ్చుకొట్టేవాడు మా నాన్న. ముళ్ళ బ్రతుకు, రోత బ్రతుకు, పెంట బ్రతుకు. కానీ ఆ బ్రతుకును తన మహిమ కలిగిన పరిచర్య కొరకు దేవుడు మా కుటుంబం అంతటిని ఏర్పాటు చేసుకున్నాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభుని బండబూతులు తెచ్చే మా నాన్న ఈ రోజు పాస్టర్ గారు అయ్యారు. అమ్మ నాన్న గాజువాకలో సేవ చేస్తున్నారు. నేను నా భార్య పొల్లిపాలెం సుజాత నగర్లో సేవ చేస్తున్నాం. అక్క బాబాల మాడుగుల్లో సేవ చేస్తున్నారు. చెల్లి బామ్మరిది నాన్నగారితో పాటు సంగీత పరిచయలు, ఆరాధన పరిచయలో ఉన్నారు. మా కుటుంబం అంతటిని ఆయన పరిచయ కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు అనేకమైన ఇందాక దైవజనుడు తెలియజేసినట్లుగా అనేకమైన ప్రాంతాలకు వెళ్తున్నాను. వేదికల మీద కూర్చోబెడుతున్నారు. అనేక మంది పెద్ద దైవజనులతో నేను కూర్చుంటున్నాను. నాకు శాలువాలు కప్పుతున్నారు, దండలు వేస్తున్నారు. దైవజనుడు వస్తున్నారని చప్పట్లు కొట్టిస్తున్నారు. ఆ చప్పట్లు విన్న ప్రతిసారి, ఆ శాలువాలు కప్పిన ప్రతిసారి, నన్ను అభినందించే ప్రతిసారి ఈ గుండె లోతుల్లో ఏడుస్తాను. పెంట తుమ్మ చెట్టు కథ మొత్తం మార్చినట్లుగా పెంట తుమ్మలంటే మా జీవితపు కథను మార్చి మీ నామమునికే మహిమ తెచ్చుకున్నావు ప్రభువా. ప్రాణం ఉన్నంత వరకు నిన్ను ప్రకటిస్తానని తీర్మానం చేసుకున్న బతుకు. నిర్ణయించబడిన రోజు వచ్చింది. పరిశుద్ధ అలంకృతులైన వారు వచ్చారు. వారు తమ భుజాల మీద ఆ మందస్సాన్ని ఎత్తుకున్నారు. అడుగులో అడిగేసి నడుస్తుంటే తంబురలు మోగుతున్నాయి, సితారాలు మోగుతున్నాయి, బలులు అర్పించబడుతున్నాయి. జనులు కేకలు వేస్తున్నారు, ఆర్భాటిస్తున్నారు. సైన్యములకు అధిపతికి యెహోవా మహిమ కలిగినట్టు కేకలు వేస్తున్నారు. ఓ ఈ బెసలేలా, ఈ అర్పణలేంటి, ఈ బలులేంటి, ఈ తంబురులేంటి, ఈ సితారాలు, ఆ అరుపులేంటి, ఆ నాట్యం ఏంటి, ఏం జరుగుతుంది? ఆయన కోరుకున్న చోటున నిన్ను ఆయన ప్రతిష్ఠించబోతున్నాడు. ఈ కేకలు నీ కోసమే, ఈ అరుపులు నీ కోసమే, ఈ సంగీతం నీ కోసమే. నేనేంది, నా బ్రతికేది? ఆ శక్తి లోయలో మిగతా చెట్లతో కలిపి ఎండకేంటి వారికి తడిచి ఏ పనికి ఏ ఉపయోగం లేని బతుకు కదా. ఏంటయ్యా నా స్థితి ఇంతగా మారింది? దేవదారు చెట్టుకు లేని, గొంజి చెట్లకు లేని, సరళి వృక్షం లేని, సింధూరవనముకు లేని అనేకమైన విలువైన చెట్లు, ఖ్యాతి కలిగిన చెట్లు, పేరు కలిగిన చెట్లు, ప్రఖ్యాతి కలిగిన చెట్లు, ఔషధ గుణాలు కలిగిన చెట్లు, పరిమళ వాసన చెట్లు, ఎన్నో పేరు ప్రఖ్యాతులు కలిగిన అందమైనటువంటి చెట్లు, చక్కగా ఎలా కావాలంటే అలాగే కర్వింగ్ చేయగలిగేటువంటి చక్కని లోబడేటువంటి చెట్లు అనేకమంది ఉంటుండగా ఈ నల్లటి బ్రతుకు, ఈ ముళ్ళ బ్రతుకు, ఈ కంపు బ్రతుకు, ఈ రోత బ్రతుకు, ఈ పెద్ద బ్రతుకు దేవుడిచ్చిన ధన్యత ఏమిటంటే, ఆమేన్, రాబోయే దినాలలో పెంట కుప్ప నుండి దీనులను, దరిద్రులను పైకి లేవనెత్తి తన మహిమ కలిగిన పరిచర్య కొరకు దేవుడు వాడుకోబోతున్నాడని తెలియడానికి నిన్ను దేవుడు మాదిరిగా ఉంచాడు. నిన్ను ప్రథమంగా ఉంచాడు. నిన్ను ఆ పోలికలో నిన్ను ఉంచాడు. హల్లెలూయా. అనేకులకి నిన్ను ఆనవాలుగా ఉంచాడు, ముంగుర్తుగా ఉంచాడు. ఇదిగో ఆ చెట్టుకు చేయబోతుండే అనేకుల జీవితాల్లో చేయబోతున్నాడు అని చెప్పాడు. ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను. నేను వేగంగా మాట్లాడుతున్నాను, సారీ. హల్లెలూయా. గుట్టకాలు తినేవాడిని, కాయని తినేవాడిని, బట్టలు నైవి జోబుల్లో పెట్టుకొని గొడవలకు వెళ్ళేవాడిని, డబ్బులు ఆడుకునేవాడిని, తాగేవాడిని, తాగిన దగ్గర పడుకునేవాడిని, అనేక మంది కరాటీలు నేర్చుకుని అనేక మందిని కొట్టేవాడిని, కొట్టించుకునేవాడిని. భయంకరమైన దుర్మార్గమైన జీవితం. ఒక కొండ ఎక్కే ఆత్మహత్య చేసుకోవడానికి ఆ కొండ మీద ప్రభు నాతో మాట్లాడారు. హల్లెలూయా. చెప్పడానికి టైంలో ఎవరు ఏం చేయాలి? ఆ కొండ మీద ప్రభు నాతో మాట్లాడాడు. హల్లెలూయా. నేను దూకేద్దాం అనుకున్న సమయానికి మా అక్క చెప్పిన మాట గుర్తొచ్చింది. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు అని. ఆ మాట నాకు జ్ఞాపకానికి రాగానే దూకేద్దాం అనుకున్న నేను ఎడమకు వెళ్ళి ఆ పక్కనే ఉన్న గుహ, ఇది ఎక్కడా లేదు, పంతులు గారి మేడ దగ్గర ఉన్న కొండ మీద జరిగిన విషయం.
హల్లెలూయా. ఆ కొండ మీదకి వెళ్ళి పక్కన చిన్న గుహలోకి ఉంటే ఆ గుహలోకి వెళ్ళి తల ఆ బండకేసి బాదుకొని ఏడ్చాను. నా లైఫ్ నాకే అసహ్యం వేస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది. నా వల్ల ఎవరు హ్యాపీగా లేరు, మమ్మీ హ్యాపీగా లేరు, డాడీ హ్యాపీగా లేరు, మా పాస్టర్ గారు ఎవరు హ్యాపీగా లేరు, నేను కూడా హ్యాపీగా లేను, నేను చనిపోవాలనుకుంటున్నాను. కానీ మా అక్క చెప్పింది, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. అదే నిజమైతే ఈ కొండ మీద నువ్వు నన్ను దర్శించమని ఏడ్చాను. అద్భుతమైన దర్శనం నా కళ్ళ ముందుకు దేవుడు తీసుకుని మహిమ కలుగును గాక. నా కొరకు సిలువ వేయబడిన యేసుక్రీస్తుని, ఆ సిలువ మరణానికి ప్రతిగా ఫలముగా నేను అనుభవించబోయే తేజో మహిమను రెండు ఆ కొండ మీద దేవుడు నాకు చూపించాను. ఆ రోజు దేవునికి మాట ఇచ్చాను, నేను చచ్చిపోను, చచ్చేంత వరకు నీ సేవ చేస్తాను. నేను నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా కథ మొత్తం మార్చాడు. తన నామమునికి మహిమంతా తెచ్చుకున్నాడు. నేను నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్తామా? గట్టిగా చెప్తాం. హల్లెలూయా. సో స్థితిని, గతిని, మతిని మార్చేవాడు. దేవుని మహిమ కలుగును గాక. యేసు ప్రభువును అసహించుకుంటూ అలవాట్లన్నిటికీ బానిస అయిపోయి భయంకరమైన జీవితాన్ని జీవిస్తూ ప్రేమించి పెళ్లి చేసుకున్న మా అమ్మని భయంకరంగా కొడుతూ రోడ్ల మీద ఏడుస్తూ, హల్లెలూయా, భయంకరమైన దుర్భరమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి మా జీవితం. ఒకరోజు ఒక 4 రోజులు ఇంటికి రాలేదు. ఆయన తాగి ఆ శాలరీ అంతా ఆ ప్యాకెట్ ఆడడానికి దేనికి ఖర్చు పెట్టేది. 4 రోజుల తర్వాత ఇంటికి వచ్చి మా అమ్మతో కోపంగా తాగొచ్చి అన్నం పెట్టే అన్నాడు. మా అమ్మ గబగబ ఇంత పచ్చడి అన్నం వేసి పెడితే, ఏంటి 2 రోజుల తర్వాత కొంపకు వస్తే పచ్చడి వేసి అన్నం పెట్టావు అన్నాడు. డబ్బులు ఎక్కడ ఉన్నాయండి? పిల్లలు కూడా పచ్చడి తింటున్నారు. వచ్చిన డబ్బులన్నీ మీ తాగుడికే సరిపోవట్లేదు. అన్యాయం అయ్యాలి అడగడం. ఈ పచ్చడి మెతుకులతోనే కదా మేము కాలం గడుపుతున్నాం. నీవు వచ్చి పచ్చడి వేసి అన్నం పెట్టావంటే కూర ఎక్కడి నుంచి తేను అంటే, ఏంటి ఎదురు తిరుగుతున్నామని ఆ పచ్చడి ముద్ద తీసి మా అమ్మ కళ్ళలోకి వేసి కొట్టినప్పుడు ఆ మంట తట్టుకోలేక మా అమ్మ ఏడుస్తుంటే, ఏంటే కేకలేస్తున్నావు, నువ్వు ఉంచుకున్నాడు ఎవడైనా వచ్చి నిన్ను కాపాడుతాడని అమ్మని భయంకరంగా కొడుతున్నప్పుడు నాకు 6 సంవత్సరాల వయసు, 5.5 6 సంవత్సరాల వయసు, మా నాన్న దగ్గరికి వెళ్ళి మా నాన్న కాళ్ళు పట్టుకొని నత్తి మాటలతో, బాబా అమ్మీకు దరిదాతి, అమ్మి రోతి, అమ్మి మరిజాతి, అమ్మికు మత్మారు, అమ్మని కొట్టొద్దు, అమ్మ చచ్చిపోద్ది, అమ్మ ఏడుస్తుంది, అమ్మకి నొప్పి వస్తుంది అని కాళ్ళు పట్టుకొని బ్రతుకులాడుతుంటే, ఇంత లేడీ ఎదురు తిరుగుతున్నాడు చూడే, నేను చేస్తానని మా అమ్మ కళ్ళెదురుగా కింద బండరాలు వచ్చుంటే బలం పూర్తిగా ఎంత పైకెత్తి ఆయనకున్న బలమంతటిని ఉపయోగించి నన్ను నేలకేసి కొట్టాడు మా నాన్న. రెండోసారి నా చేతిలో దీపం పుట్టి చిమ్మిని విరిగిపోయిందని, ఒరే నువ్వు శనిగొట్టాడు, నువ్వు ఉండకూడదని చెప్పి జుబ్బాలో ఉన్న నన్ను ఆ జుబ్బాతో పాటు బయటికి తీసుకొని వచ్చి, మేము కమ్మలింట్లో మిద్దింట్లో ఉండేవాళ్ళము. మా ఇంటి ఎదురుగా ఒక డాబా ఉంటే అది 15 అడుగుల ఎత్తులో దాదాపు సన్సెట్ ఉండేది. మా నాన్న సన్సెట్కి బయటకు వచ్చి సన్సెట్కి నన్ను ఇస్సిరి కొట్టి వదిలేశాడు. కింద రాళ్ళు పడిపోయాను. 3వసారి నా మీద కోపగించుకున్నప్పుడు నన్ను కొడతారని నేను పరిగెడుతున్నానని మా నాన్న కోపం వచ్చింది. ముళ్ళ కంచెల చెట్లు మధ్యలో దొరికిపోతే నా మెడ మీద కాలు పెట్టి సారా అని నన్ను నలిపేస్తుంటే ఒక కేరళ ఆయన, ఏంటి దుమ్ము లెగిస్తుంది చెట్ల మధ్యలో, లోపలికి తొంగి చూస్తే మా నాన్న కాలు కింద నేనున్నాను. అయ్యో పాపం అనుకున్నాడు. పరిగెత్తుకుని వచ్చి మా నాన్నను తోసేసి నన్ను ఎత్తుకొని బయటికి పరిగెట్టి వెళ్ళిపోయి, మా నాన్న డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత నన్ను మా అమ్మకి ఇచ్చి, ఈయన నాకు ఇచ్చే పెంచుకుంటాను. అప్పుడు హెయిర్, అప్పుడు కలర్ వేరు, నేను ఇంకా చాలా బ్రైట్గా ఉండేవాడిని. ఆ ఉంగరాలు చూసి ఎంత ముద్దుగా ఉన్నాడు వీడు నాకు ఇచ్చే, నేను పెంచుకుంటాను. హల్లెలూయా. గుండెలకు హత్తుకొని మా అమ్మ ఏడ్చింది, నీ కన్న తండ్రి చేతుల్లోనే నువ్వేదో రోజు చచ్చిపోతావురా, ఎందుకు పుట్టావు నా కడుపునని మా అమ్మ ఏడ్చేది. హల్లెలూయా. నేలకేసి కొట్టినా, గోడకేసి కొట్టినా, పీక మీద కాలు పెట్టినా నేను ఎందుకు చావలేదంటే, నా తల్లి గర్భములో పిండముగా నేను రూపింపబడక ముందే తన మహిమ కలిగిన పరిచర్య కొరకు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నా కథ మొత్తం మార్చి ఆయన నామానికి మహిమ తెచ్చుకోవడానికి ఆయన ముందే నా రాతను రాశాడు. ఎన్నో మరణపు పరిస్థితులు వచ్చినా ఈరోజు మీ ఎదురుగా సజీవంగా నిలబడి కృపను దేవుడు నాకు దయచేశాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. దాదాపు నా సమయం కావాల్సి వస్తుంది కాబట్టి నేను వేగంలో ముగింపులోకి వస్తూ ఉన్నాను. దేవుని మహిమ కలుగును గాక. మరి ఇంత భయంకరమైన వ్యక్తి ఎలా మారాడు? ఆమె ఆత్మహత్య తప్ప వేరే దిక్కు లేదని ప్రయత్నాలు చేసి, చాలా స్టోరీ ఉంది. మా నాన్న దగ్గరికి వెళ్ళి, మీ అబ్బాయి మీరు చెప్తే వింటాడండి, అత్తమ్మ పిల్లల్ని పట్టించుకోవట్లేదు, మీరు ఒక్క మాట చెప్తే బాగుంటుంది అంటే, మా నాన్నమ్మకి మా అమ్మ అంటే ఇష్టం ఉండేది కదా, ఆవిడ పేరు షేక్ చాంద్వి. మా నాన్నమ్మ అసహించుకొని, నువ్వు ఏడమ్మకి నా ఎదురుగా
మాకు ఆ దరిద్రం పని కోపంగా అడిగి ఏదో చెప్తాను వెళ్ళిపా అని మా అమ్మని గసిరిస్తే మా అమ్మ ఇంటికి వచ్చేసిన తర్వాత మా నాన్న కబురు పెట్టింది, అరే వలి ఎక్బార్ గారని ఇంటికి రారని. ఏం అర్జెంట్ నేను పనిలో నన్ను పిలిచావు ఏంటంటే మా నాన్న మేడం మొదలుపెట్టి, ఎందుకు ఏడుస్తున్నావు కేవో అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నీ పెళ్ళం వచ్చింది ఎవరికి కన్నావే, ఎలా కన్నావే, దున్నకపోతలు కనేసి నా మీదకి వదిలేసావు, నన్ను పిల్లల్ని తంతున్నాడు, తిండి పెట్టట్లేదు, నీకు ఒక కూతురుంది, నా ఉసురు తగులుతుంది, నాశనం అయిపోతావు అని నీ పెళ్ళం వచ్చి నాన్న మాటలు తిట్టిపోయిందిరా అంది. జరిగింది వేరు, మా నాన్నమ్మ చెప్పింది వేరు. ఇంటికి వచ్చి గొడ్డును బాదినట్టు బాదాడు. మా నాన్నమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది, ఆపడానికి అనుకున్నారా, లేదు. ఇద్దరు కలిసి మా అమ్మని కొడుతుంటే, ఇక నేను చచ్చిపోతే నా 3 పిల్లలు అనాథులైపోతారని మా నాన్న కాళ్ళు పట్టుకొని మా అమ్మ ఏడ్చింది. నేను కొట్టొద్దయ్యా, నేను చచ్చిపోతే మన పిల్లలు అనాథులైపోతారు, నీ కాళ్ళు పట్టుకుంటాను. మా నాన్న చేయబట్టుకుని, అది నిజంగా చచ్చిపోతే నువ్వు జైలుకి వెళ్తావురా, నువ్వు లేకపోతే నేను ఉండలేను రా మళ్ళీ అని మా నాన్న చేయబట్టుకుని లాక్కెళ్ళిపోయింది. అది ఎలా చచ్చిపోతే బతకదని ఆ బాధ తట్టుకోలేక అందరినీ మా అమ్మమ్మని తాతయ్యని అందరిని వదులుకొని మా నాన్న మీద ఉన్న ప్రేమతో వచ్చేసింది మా అమ్మ పెళ్లి చేసుకొని. కానీ ఎంత కిరాతకాన్ని అవమానాన్ని భరించలేక చచ్చిపోదాం అనుకుంది. కానీ ఏ ప్రయత్నం చేసినా ఒకటి ఆమె అడ్డుగా నిలబడింది మా అమ్మకి. నా 3 పిల్లలు ఏమైపోతారు, అడుక్కు తింటారు, నాడపిల్లల జీవితాలు పాడైపోతాయి. బంగారుల పిల్లలు ఇచ్చాడు దేవుడు నాకు. మా వైపు చూసుకొని ఏడ్చేది, నా కడుపు ఎందుకు పుట్టారా అన్నట్టు. హల్లెలూయా చెప్తే బాగుండేది. ఊరప్పుడు సౌండ్ అయిపోతారు కానీ చాలా కథ ఉంది, కథ మధ్యలో ఆడితే బాగుంది కదా. నిద్రాటలు మీకు మీ ఇష్టం చెప్తాను. హల్లెలూయా హల్లెలూయా. సరే, ఆ పరిస్థితుల్లో ఇక చావు తప్ప ఏమీ లేదనుకున్న పరిస్థితుల్లో ఒక కూరగాయల వ్యాపారం చేసుకుని ఆమె మా ఇంటి ముందు నుంచి వెళ్తూ మా అమ్మ దగ్గరికి వచ్చి కూరగాయలు కావాలని అడిగింది. మా అమ్మ అంది, ఆమె చూసి భయపడింది, నువ్వు క్రైస్తవురాలు కదా, వెళ్ళిపో, నా భర్త వస్తే నిన్ను నన్ను ఇద్దరిని చావు కొడతాడు, మా ఆయనకి శుభ్రపడ్డారు, నువ్వు వెళ్ళిపో అంటే, నేను వెళ్ళిపోతాలే కానీ ఒక్కరు దాన్ని ఏడుస్తున్నావు, మొక్కమంతా కందిపోయింది, ఏమైందమ్మా, అలాంటిదాన్ని అడుగుతున్నాను, నీకోసం నేనేమీ చేయలేకపోవచ్చు, కానీ నేను నమ్మిన దేవునికి నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, ఏమైందో చెప్పు అని అడిగితే తనకున్న బాధ అంతా చెప్తుంది. ఆ కూరగాయల వ్యాపారం చేసామంది, యేసు ప్రభుకి నీ జీవితాన్ని ఇవ్వు, నీ కథ మొత్తం ఆయన మారుస్తాడు, నీ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు, నీ జీవితం బాగుపడుతుందంటే పిచ్చిదానిలో ఉన్నావు, నేను యేసు ప్రభు నమ్ముకున్నాను తెలిసిన మరుక్షణం ఆయన చెప్పేస్తాడు. ఆవిడ అంది, నా మాట నమ్ము, నువ్వు చావు. నువ్వు చావడానికి నువ్వు నూతుల మీద అక్కడికి వెళ్ళిపోదామని చేసే ప్రయత్నాలు ఉన్నాయే, ఆ ప్రయత్నాలన్నిటికంటే ఇది గొప్ప ప్రయత్నం. మాటలు కానీ స్పందించి అల్లు చెప్పకపోతే ఎందుకంటే మన రక్షణ, మన సౌభాగ్యం, మన ఆనందం. హల్లెలూయా. వాళ్ళు కానీ స్పందించి అల్లు అనాలి. టీవీ దగ్గర బాగా స్పందిస్తాం కదా, సీరియల్ దగ్గర, సినిమాల దగ్గర, జబర్దస్త్ దగ్గర, ఇంకెక్కడెక్కడ వాళ్ళు ఎడితే వాళ్ళు నవ్వుతాను. ఇక్కడ మాత్రం పోయినా కూడా అర్థంగా తెలిసిపోతారు. దేనికి స్తోత్రం చేద్దాం. 60 రోజులు వాళ్ళు నక్క ఇచ్చినట్టు రైసులో హల్లెలూయా, చేతులు పైకి చేద్దాం, హల్లెలూయా, ఆమేన్. ఏమీ అవుదమ్మా, నువ్వు మరణం కోసం చేసే ప్రయత్నాల కంటే యేసుని నీ జీవితంలోకి అనుమతించి ప్రయత్నం చేసి చూడు, నీ జీవితం దేవుడు మారుస్తాడు. బైబిల్ చెప్తుంది, దీనితో వల్ల విశ్వాసం కలుగుతుంది. ఆ మాటలన్నీ అమలు విశ్వాసాన్ని కలిగించి యేసుక్రీస్తుని అంగీకరించండి. ఒకరోజు మా అమ్మ ప్రార్థన చేసుకుంటూ ప్రభు ఆయన సందులో ఏడుస్తుంటే, మా నాన్నేమో ముందు నమాజ్ చేసుకుంటుంది అనుకున్నాడు, కానీ మా నాన్న వచ్చిన సంగతి గమనించలేదు. ప్రభు నా కుటుంబాన్ని కాపాడని మా అమ్మ ఏడ్చింది. ప్రభు అన్న మాట మా అమ్మ నోట్లోంచి మా నాన్న విన్న రోజు నరకం చూపించాడు, భయంకరంగా కొట్టాడు, ఎక్కడ కొట్టకూడదు ఆ స్థలంలో కొట్టి. నువ్వు పాపిస్తుందానా, మా అమ్మకి ఏం చెప్పాలి, మా అన్నయ్యకి తెలిస్తే, నా చెల్లెలకి తెలిస్తే, నా వారికి తెలిస్తే ఏమైపోద్ది, నా పరుగు పోద్ది. మా ముస్లిం ఎంత గొప్ప మతం అనుకోండి, ఎంత గొప్పది అనుకుంటున్నావు, నీకేం పుట్టిందే, ఏ పాస్టర్ తగులుకున్నాడు, లేకపోతే ఏ క్రైస్తవుడు తగులుకున్నాడు, ఈ మతంలో ఒక చీడు ప్రార్థన చేస్తున్నావు, వాడు కాపాడుకోలేకపోయాడు, గుట్టలు ఓడిపిస్తే దిక్కులేని సాగు చచ్చినాడు, నిన్ను కాపాడుతానుకున్నావు, ఎంత పని చేసావే, నీకెంత ధైర్యం వచ్చిందే, ఎవడే ఆడని భయంకరంగా అమ్మను కొట్టి వెళ్ళిపోయాడు. సాగుకు సిద్ధపడిపోయి నేను చంపేస్తానన్నాడు. కానీ ఆ సమయంలో కూడా, ఆ దెబ్బల్లో కూడా నిలువు మోకాళ్ళేసి ప్రార్థన చేసింది. ఎక్కడి నుంచి వచ్చిందో ఆ విశ్వాసం, నువ్వు తప్ప నాకు దిక్కు లేరు ప్రభా, కనికరించు అని. హల్లెలూయా. టైం అవుతుంది, రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు ఆ కూరగాయల వ్యాపారం చేసుకుని అమ్మ మా ఇంటికి వచ్చి, అమ్మ మా ఇంటికి ఒక పాస్టర్ గారు వచ్చారు. హల్లెలూయా. ఆయన కూర్చోపెట్టి 5 కిలోమీటర్లు నీ కోసం పరిగెత్తుకొని వచ్చాను, నీ బాధ అంతా చెప్పాను,
ఆయన ప్రార్థన చేద్దామన్నారు. ఒక్కసారి వస్తే నీ కొరకు ప్రార్థన చేస్తాను. మా అమ్మ అంది, మా ఆయన వస్తే కొడతాడు. వదిన లేదు, ఏమవ్వదు, నేను చూసుకుంటాను, మా అన్నకి ఎదురు సమాధానం చెప్తానులే, ఏం కాదు, తొందరగా ప్రభువే సహాయం చేస్తాడు, రా, ఇప్పుడు నువ్వు రాకపోతే బాగోదని కూర్చోబెట్టి వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే డ్రైవర్స్ కాలనీ కొండ మీద, పంతులు గారి మేడ ఆపోజిట్ ఉన్న కొండ మీద ఆ రోజుల్లో ఒక చిన్న రావి చెట్టు ఉంటే కొండ పైన దాదాపుగా ఆ రావి చెట్టు కింద చిన్న కమ్మలపాకు వేసుకొని ఉంటుంది. కూరగాయల వ్యాపారం చేసే ఆమె వాళ్ళ ఇంటికి పాస్టర్ గారు వస్తే అక్కడ తీసుకొని వెళ్తే ఆ పాస్టర్ గారు ఆయన పూజ గదిలో ప్రభు ఎలా దర్శించారో అవన్నీ చెప్తూ ఉంటే ఆ మాటలు వింటూ మా అమ్మ ఏడుస్తుంది. నా భర్తను కూడా నేను ఇలా దర్శిస్తే ఎంత బాగుందని. కూరగాయల వ్యాపారం చేసి ఆమె మా అమ్మని పిలిచి ఒక్కసారి బయటికి చూడని ఏడుస్తుంది. ఎందుకు అట్లా చూడమన్నామని మా అమ్మ బయటికి చూస్తే ఆ రావి చెట్టు కింద మా నాన్న నిలబడి ఉన్నాడు. మా అమ్మ భయపడిపోయింది. మా అమ్మ ఏడ్చింది, మిమ్మల్ని కొడతాడన్నయ్య, నన్ను కొడతాడన్నయ్య, అయిపోయింది, ఈరోజు చెప్పాను కదా, కలుస్తే చంపేస్తాడని. ఆయన ముఖం చూడ్డానికి కూడా, మా నాన్న ముఖం చూడ్డానికి కూడా మా అమ్మ సాహసం చేయలేదు. ముసుకంతా వేసేసుకొని తలలో కొట్టుకొని మా అమ్మ ఏడుస్తుంది. ఇప్పుడు చంపేస్తే నా పిల్లలు ఏమైపోతారని బాధపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చెప్తున్న పాస్టర్ గారు కాదరవల్లి వెళ్ళిపోయాడో లేదో చూద్దామని ఇలా వంగి చూస్తే 2 కాళ్ళు దగ్గర పెట్టుకొని 2 చేతులు ఇలా కట్టుకొని గుండె బాదుకొని ఊపిరి ఆగిపోయేంత గట్టిగా మా నాన్న ఎక్కెక్కి ఏడుస్తున్నాడు. మా అమ్మ అంది, ఆయన అలా ఏడుతూ నేను ఎప్పుడూ చూడలేదని. ఏడుస్తున్న మా నాన్నని పలకరించగా ఆయన వచ్చి మా అమ్మ పక్కనే మఠం వేసుకొని తల వంచుకొని కూర్చున్నాడు. దైవజనుడు మరలా ప్రభు గురించి చెప్పడం మొదలు పెట్టాడు. మరలా ప్రభు గురించి చెప్పడం మొదలు పెట్టాడు దైవజనుడు. ఆ మాటలన్నీ వింటుండగా పెద్ద కేక వేసి హల్లెలూయా కింద పడి తొర్లి ఏడుస్తూ ఏ నోటితో యేసు ప్రభుని బండబూతులు తిట్టాడు అదే నోటితో యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించమని 2 గంటలు ఎక్కి ఏడ్చాడు. మా అమ్మ ఆశ్చర్యపోయింది, భాస్కర్ గారు ఆశ్చర్యపోయారు. మా నాన్న లేపి కాదరవల్లి గారు ఏం జరిగిందంటే, ఇంటికి వచ్చి నా భార్య లేకపోగానే నా భార్య ప్రార్థనకి వెళ్ళింది, దీన్ని చంపేయాలని మంచం మీద పడుకున్నాను. 3 సార్లు నన్ను ఎవరో తట్టి లేపారు. ఎవరో ఆట పట్టిస్తున్నారు, ఇంటి చుట్టూ వెతుకని స్నేహితులు ఎవరైనా వచ్చారని, ఎవరూ లేరు అంటే నేను కట్ చేసి చెప్పాను, తప్పట్లేదు, టైం అయిందని. అంతా చూసి నాకు అర్థం కాలేదు, భయం వేసి మంచం మీద పడుకున్నాను. నన్ను ఎవరో తట్టి లేపి నన్ను పిలిచినట్టు అనిపించి లేచి కూర్చొని ఎవరు అన్నాను. అంతవరకు నాకు గుర్తుందయ్యా, ఏదో బలమైన హస్తం నా కంటికి కనబడలేదు కానీ నా చేతిని బలంగా పట్టుకోవడం నాకు స్పష్టంగా అర్థమయ్యింది. అంతవరకే నాకు గుర్తుంది. ఈ కొండలో ఎక్కడ నాకు తెలియదు, నా భార్య ఎక్కడుందని తెలియదు, మీరెవరో నాకు తెలియదు, ఈ ప్రాంతం నాకు తెలియదు, ఈ త్రోవ నాకు తెలియదు, ఇప్పుడు ఈ కొండలో ఎక్కిన నాకు తెలియదు, ఈ లోపలికి వచ్చి ఎందుకు కూర్చున్నానో తెలియదు. మీ మాటలు వింటుంటే నాకు ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. కాదరవల్లి గారు, యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, యేసు ప్రభు మిమ్మల్ని దర్శిస్తున్నాడు, ఆయన మిమ్మల్ని కోరుకుంటున్నాడు అనగానే భయంకరంగా ఏడ్చి, కట్ చేయక తప్పదు, భయంకరంగా ఏడ్చి అక్కడే తన జీవితంలో యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఇంటికి వచ్చి మా ఇంట్లో ఉన్న కొన్ని ఫోటోలు పుస్తకాలు అన్నింటినీ పారేసి మమ్మల్ని పట్టుకొని ఏడ్చి మా అమ్మతో అన్నాడు, వచ్చే ఆ పాస్టర్ గారు ప్రార్థన ఎక్కడ పెడతారో కనుక్కో, వచ్చే ఆదివారం నుంచి నువ్వు నేను పిల్లలము చర్చికి వెళ్దాం, దేవుని దగ్గరికి వెళ్దాం, ప్రభుని నమ్ముకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. కట్ చేయాలి కదా. మా నాన్న యేసు ప్రభు నమ్ముకున్నాడు, ఆయన ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ప్రభుని అడిగారు, మేము ఇది నమ్ముతాం, నువ్వెవరు అని. అమ్మో, ప్రతి దానికి దేవుడు ఆన్సర్ చేశాడు. అనేకమైన అద్భుత దర్శనాలు, నాతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడినట్టు ఎన్నో అనుభవాలు ఈ రాత్రి అవన్నీ చెప్పడానికి సరికాదు కానీ హల్లెలూయా. కానీ ఒక్కటి చెప్పాలి, మా నాన్న యేసు ప్రభు నమ్ముకున్నారని తెలుసుకున్న మా నానమ్మ ఊరంతా తిరిగి నెత్తి మీద మట్టేసుకొని గుడ్డలు చింపుకొని ఏడ్చింది. అన్నంలో పెట్టిందో, కూరలో పెట్టిందో, మందు పెట్టింది. నా కొడుకు పికారుడైపోయాడు, నా కొడుకు పిచ్చోడైపోయాడు, మేకేకారు వల్ల మీరు పెట్టే పాగలోకి ఎంత కామోగామా, ఏమన్నా అర్థమైందా? ఎంతమంది జరిగిందమ్మా, ఇలా జరిగిందని చెప్పేసి ఊరంతా ఏడ్చి ఇక అసహించుకొని మా పెద్దనాన్న పేరు బాబావలి, అతన్ని పిలిచి, మా చిన్నాన్న పేరు సుబాని, ఆయన పిలిచి, మా అత్త పేరు ముంతాజ్ బేగం, ఆమెను పిలిచి వాళ్ళందరికీ కూర్చోబెట్టి నాకు 2వ కొడుకు అంటే కాదరవల్లి లేడు, వాడు చచ్చిపోయాడు, ఇంకా అడుగు సెత్తొద్దు, వాడిని పలకరించొద్దని దుర్భాషలు అడిగి నెత్తి మీద నీళ్ళు వేసుకొని ఇంకా వాడు లేడు అని చెప్పింది. హల్లెలూయా. ఇంకా చాలా స్టోరీ జరిగింది. ఒక మాట చెప్పాలి. మా అమ్మ ఎక్కడ కనబడితే అక్కడ, అది కొళాయి అయినా, రేషన్ షాప్ అయినా, ఇంకెక్కడైనా, బయట ఎక్కడైనా మా అమ్మ కనబడిన చోట
ఎంతమంది ఉన్నా 2 గుప్పిలతో మట్టి తీసి ఒక గుప్పిల్లో ఉన్న మట్టి పైకి ఎగరేసి అల్లా తిరిగి దువా కడతాము, నా కొడుకు నాకు దూరం చేసేది పాపిస్తుందని చెప్పి 2వ చేతిలో ఉన్న మట్టి తీసి మా అమ్మ మొఖాన్ని కొట్టి అడుక్కు తింటావే, నాశనం అయిపోతావే, పురుగులు పట్టి చచ్చిపోతావే, నువ్వు నీ ఆడపిల్లలు నీ కొడుకు రోడ్డు మీద భౌతిక భిక్షాన్ దగ్గర ఒక్క పూట కూటు కోసం అడుక్కు తింటాను, నా శాపం తగులుద్ది, నువ్వు నాశనం అయిపోతావే, నా కొడుకుని పిచ్చోడు చేశావు. చిత్రం ఏంటంటే తాగి భార్యని పిల్లలు కొడుతుంటే కొడుకు మంచోడంట. హల్లెలూయా, మాట్లాడాలి, టైం లేదు మనకి. తాగి కొడుకుని పిల్లల్ని భార్యని తంతుంటే కొడుకు అనేది. ఇప్పుడు మారి జీవితం మార్చుకొని హల్లెలూయా భార్యని పిల్లల్ని ప్రేమించి మనుగడ మార్చుకుంటే ఏమైపోయాడంట, పిచ్చోడైపోయాడంట. చిత్రమైన లోకము మందునికి అనుమతించింది, మందుకి సమ్మతించింది, గుటకాలకి సమ్మతించింది, అనేకమైన దరిద్రపు అలవాట్లకి సమ్మతించి జీవితాన్ని నాశనం చేసే భయంకర అలవాట్లకి సమ్మతించిన ఈ సమాజం యేసుక్రీస్తుని అంగీకరించడానికి మాత్రం, ప్రాణం పెట్టిన వాడిని, రక్తం గార్చిన వాడిని, ప్రేమిస్తున్న వాడిని చేర్చుకోవడానికి మాత్రం సమ్మతించలేని దౌర్భాగ్య పరిస్థితి. హల్లెలూయా. కానీ సమ్మతించిన వారి జీవితాల్లో కథ మొత్తం మార్చి తన నామమునికి మహిమంత తెచ్చుకుంటూ అనేకులకి ఆయన ఆశీర్వాదకరంగా మలిచిన దేవుడు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చేతులపై ఎత్తి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా నాన్నమ్మ ఇట్లా తిడతా ఉంటుంటే దుమ్మెస్తూ పోస్తూ ఉంటే ఒక్క మాట కూడా ఏమి మా అమ్మ మాట్లాడకుండా, మీకు తెలియాలి మీలో కొంతమందికి, రాత్రి సమయమందు మా మంచాల దగ్గర మోకాళ్ళు వేసి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేశారు. మా అమ్మ గురించి సాక్ష్యం చెప్పన, నాకు ఊహొచ్చని కానీ చూస్తున్నాను, ఈ రోజుకి నేను ఆమెను గమనిస్తుంది తెలుసా, ఆమె ప్రార్థన పడ్డా. ఎంతమంది పిల్లలు వారి తల్లిదండ్రుల గురించి సాక్ష్యం ఇవ్వగలరు? అమ్మ నా వైపు చూస్తారా? అయిపోయింది, ఒక 5 నిమిషాలు. హల్లెలూయా, హల్లెలూయా. మా అమ్మ ప్రార్థన చేసేది. ఒకరోజు ఆ ప్రార్థన మా నాన్న విన్నాడు. నువ్వేదో నా దగ్గర దాసావు, నీ ప్రార్థనలో ఏదో మాట విన్నాను. మా నాన్న బాధపడతాడని మా అమ్మ చెప్పలేదు. పర్లేదు చెప్పు అన్నాడు. ఎక్కడ ఎదురుపడినా అత్తమ్మ ఇలా అంటున్నారండి, ఇలా తిడుతున్నారండి అంటే మా నాన్నకి బాధ అనిపించిన, పట్టించుకోకే, నేను యేసుప్రభు నమ్ముకున్నాను కోపం అయితే, నీ వల్ల నమ్ముకున్నాను ఇంకా కోపం, అందుకే అట్టు తిడుతుంది మా అమ్మ. నువ్వేం పట్టించుకోవద్దులే, మనకు దేవుడే ఉన్నాడు, పడుకో. అమ్మ పడుకుంది, మేము పడుకున్నాం. రాత్రి 1 గంటన్నరకి నాన్న ఒక్కడే, మేము మిద్దింట్లో ఉండేవాళ్ళం, మా సూరు కింద కూర్చొని నోట్లో టువాలు కుక్కొని ఎక్కెక్కి ఏడ్చాడు. నాకు 5,000 ఉద్యోగం వస్తే నా కొడుకు లారీ యాక్సిడెంట్లో చచ్చిపోయాడని నా ఉద్యోగాన్ని మా అన్నయ్యకి ఇప్పించింది మా అమ్మ. ఇప్పుడు నా పిల్లల్ని శపిస్తుంది, వారి జీవితాలు ఏమైపోతాయని భయం వేస్తుందంటే, రాత్రి 2 సమీపించే టైంకి మా నాన్నకి స్పష్టంగా ఒక స్వరం వినబడింది, భయపడకు, నిన్ను నీ పిల్లల్ని నా మందిరంలో యాజకత్వం చేయడానికి నేను ఏర్పాటు చేసుకున్నాను, నేను ఆశీర్వదిస్తాను, భయపడొద్దని చెప్పిన దేవుడు ఆయన ఇచ్చిన మాట ప్రకారమే ఈరోజు మా కుటుంబం అంతా దేవుని సేవలో అనుగ్రహించాడు. స్థితి మారింది, గతి మారింది, మా నాన్న మతి మారింది. ఆనందాల్లో ఏంట్రా అంటే మతం ఒకటే. హల్లెలూయా. మతం తప్ప అన్ని మార్చండి దేవుడు. ఏసు రక్తం దేనా మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ అందరికి సంతోషించే గుడ్ న్యూస్ చెప్పనా, మా నాన్నమ్మ కూడా యేసుప్రభు. మా నాన్నమ్మ యేసుప్రభు నమ్ముకుంది. మా అత్తకి క్యాన్సర్ వస్తే డాక్టర్లు చచ్చిపోతారని చెప్తే మా నాన్న ప్రార్థన చేస్తే క్యాన్సర్ తగ్గింది. అద్భుతాన్ని బట్టి మా నాన్నమ్మ, మా అత్త, మా అత్త 4 పిల్లలు యేసుప్రభు నమ్ముకున్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కథ మొత్తం మార్చువాడంటే నీ స్థితిని, నీ పరిస్థితిని, నీ గతిని, నీ మతిని, నీ ఇంటి వారి స్థితిని, నీ ఇంటి వారి మతిని, నీ ఇంటి వారి పరిస్థితుల్ని, నిన్ను బట్టి, నీ ప్రార్థన బట్టి, నీ కన్నిటిని బట్టి ఆయనకు ఒక పేరుంది, ప్రార్థన ఆలకించేవాడా సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారు. చెప్పండి, ఏం చేసేవాడు ఆయన? మొదటి నిర్వచనం చెప్పండి. అప్పుడు ఎప్పుడో చెప్పినట్టు గుర్తు కదా. చెప్పండి, మొదటి నిర్వచనం చెప్పండి. వెరీ గుడ్. స్థితిని, గతిని, మతిని మార్చేవాడు. రెండోది ఏంటి? టైం లేదులేండి. రెండోది ఏంటి? దేవుని మన మహిమ కలుగును గాక. భూత అంటే దెయ్యం అనేవాడు కాదు. భూత అంటే నీ పాస్ట్ లైఫ్, గడిచిపోయిన కాలం. వర్తమానం అంటే భవిష్యత్ అంటే అలా పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాన్ని మార్చేవాడు. ఒక మంచి మాట చెప్తాను, నాకు భలే ఇష్టం. హల్లెలూయా.
నా గతాన్ని చెరిపివేయగలిగిన వాడు, నా వర్తమానాన్ని ఆయన వర్తమానముగా మార్చేసుకున్నవాడు, నా భవిష్యత్తుని తన నామమునకు మహిమకరముగా తీర్చిదిద్దగలిగిన నా గతాన్ని చెరిపివేయగలిగిన వాడు, నా వర్తమానాన్ని ఆయన వర్తమానముగా మార్చుకోగలిగిన వాడు, నా భవిష్యత్తును హల్లెలూయా తన నామమునకు మహిమకరముగా తీర్చిదిద్దగలిగిన వాడు. ఇది కథ మొత్తం మార్చగలిగే ఒక్క చెప్పు ముగిస్తాను. ఈ 3 పాయింట్లు ఒక్క పాయింట్ ఒక 2 నిమిషాలు చెప్పు ముగిస్తాను. హల్లెలూయా. ఇప్పటికే చాలా వీళ్ళు ఆపి అంటారు. చెప్పండి చెప్పండి, ఇప్పుడు ఆపేయని వాళ్ళు చెప్పండి. నెక్స్ట్ గారు ఏం చేయాలి? 2 నిమిషాలు ముగిస్తాను. హల్లెలూయా. మొన్న పెన్సిల్ చూసి నాకు భలే ఆశ్చర్యం వేసింది. ఏంటది? పెన్సిల్ అమ్మా. అర్థం పెన్సిల్ అంటే దైవోక్తి కాదు అది. పెన్సిల్ మన పిల్లలు రాసుకున్న పెన్సిల్, దాన్ని చూసి నాకు భలే ముచ్చట వేసింది. పెన్సిల్ చూసి నీకు ముచ్చట ఇటుకు అందులో ఉన్నటువంటి ప్రత్యక్షత ఏమి నాయన అడిగితే, హల్లెలూయా, దాని వెనకాతల రబ్బర్ ఉందే, అది నాకు ఆశ్చర్యం అనిపించింది. హల్లెలూయా. తగ్గిపోయిందని నేను ఆపేమని. ఆ పెన్సిల్ చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. మీరు దూరం నుంచి వింటున్న వారు అందరికి ఉపయోగకరంగా ఉండేదని తెలుసా? ఒక పెన్సిల్ చేయగలిగింది నువ్వు చేయలేవు. ఒక పెన్సిల్ తను రాసిన రాతను చెరిపేసుకోగలదు. దాని వెనకాతల ఎరేజర్ అని ఒకటి ఉంది. నా చిన్నతనంలో ఒక మూవీ చూశాను. ఆ మూవీ పేరు ఎరేజర్. ఒకళ్ళు ఇక్కడ ఎవరో చూస్తుంటే నాకు తెలీదు. ఎరేజర్, ఇంగ్లీష్ మూవీ ఎరేజర్. దాని కింద ఒక సబ్ టైటిల్ ఉంటుంది. హల్లెలూయా. ఆ సబ్ టైటిల్ ఏంటంటే హూ కెన్ ఎరేజ్ మై పాస్ట్. చాలా ఇష్టమైన క్వశ్చన్ అది. హూ కెన్ ఎరేజ్ మై పాస్ట్. నా గతాన్ని చెరిపివేయగలిగిన వాడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అన్న ప్రశ్న అది. హల్లెలూయా. ఆమె ఈ ప్రపంచానికి నేను చెప్పే సమాధానం అవుతే, నీ గతాన్ని చెరిపివేయగలిగిన వాడు నీకు విరోధముగా రాయబడిన రాతను తన ఇష్టపూర్వకముగా చెరిపివేసి శత్రువుని నిరాయుధునిగా చేయగలిగిన వాడు ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నా, నా ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. నీ గతాన్ని చెరిపివేయగలిగిన వాడు, నీ గత పాపిష్టి బతుకుని చెరిపివేయగలిగిన వాడు, నీ పాపాన్ని చెరిపివేయగలిగిన వాడు, నీ దోషాన్ని చెరిపివేయగలిగిన వాడు, నీ నీచ నికృష్టమైన పనులన్నింటినీ నీ మనస్సాక్షితో సైతము శుద్ధి చేసి నూతన మనుగడను, నూతన జీవితాన్ని, నూతన స్థితిగతిని నీకు అనుగ్రహించగలిగిన వాడు ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసయ్య. ఆయనకి నేను ముందుగా పెట్టుకున్న పేరేంటి తెలుసా? మై ఎరేజర్. చెప్పండి, నచ్చపోయినా చెప్పండి. కొత్త కొత్త పేర్లు వస్తున్నాయి. కథ మొత్తం మార్చి చూడండి. ఆయన పెట్టాడు, నేను కొత్త పేరు పెట్టుకున్నాను ఈ మధ్య. మై ఎరేజర్. నా గతాన్ని, నా పాపాన్ని, నా నీచ నికృష్టమైన పనుల్ని. ప్రతి వారికి ఒక గతం ఉంటుంది. ఉందా లేదా? ఈరోజు పుట్టినట్టు ఉందా లేదా? హల్లెలూయా. చాలా మంది జీవితాలు అది పాపిష్టి గతం. అది బయట ప్రపంచానికి తెలియదు. అమ్మకు తెలియపోవచ్చు, నాన్నకు తెలియపోవచ్చు, అక్కకు తెలియపోవచ్చు, అయ్యకు తెలియకపోవచ్చు, భార్యకు తెలియపోవచ్చు, భర్తకు తెలియకపోవచ్చు. తెలిసిన వాళ్ళు ఇద్దరు నీకు నేను పుట్టించిన దేవునికి. ఆ గతాన్ని ఎవరు చెరిపివేయగలరు? ఆ పెన్సిల్ చూస్తే నాకు ముచ్చటేసింది. అది రాత రాయగలదు, తాను రాసిన రాతను తాను చెరిపివేసుకోగలదు. కానీ మనిషి తాను రాసుకున్న పాపిష్టి రాతలను చెరిపివేసుకోలేడు. చెరిపివేయగలిగిన శక్తి, చెరిపివేయగలిగిన సామర్థ్యం, చెరిపివేయగలిగినటువంటి పరిశుద్ధత కలిగిన వాడు ఒకే ఒక్కడు, ఒకే ఒక్కడు, ఒకే ఒక్కడు.
గళమెత్తి రొమ్ము విరుచుకొని కృపాతిశయముతో ఆనందముతగా హల్లెలూయా హల్లెలూయా నరములు పొంగిన నాకున్న స్వరమంతటిని ఉపయోగించి నేను చెప్పగలను, నీ గతాన్ని చెరిపివేయగలిగిన ఒకే ఒక్కడు ఆయన. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నా, నా ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన నిష్కలంకమైన పరిశుద్ధమైన నిర్దోషమైన రక్తముతో నీ గతాన్ని చెరిపివేసి నీ వర్తమానాన్ని హల్లెలూయా ఆయన వర్తమానముగా మార్చేసి నీ భవిష్యత్తును మహిమకరంగా దీవెనకరముగా మార్చి అనేకులకు ఆశీర్వాదకరముగా చేయగలిగిన వాడు ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నా ప్రభువైన యేసు క్రీస్తు. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఏమైనా చేయగలడు. పెంట తుమ్మ చెట్టుని మహిమ కలిగిన మందసముగా మార్చాడు. పాడైపోయిన కాదరవల్లి జీవితాన్ని యాజక కుటుంబముగా మార్చివేశాడు. ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది జీవితాల్లో ఈ కార్యాలను అనుభవించారు. ఇక్కడ ఎవరు క్రైస్తవులం కాదు, ఆయా కులాలకు, ఆయా సంప్రదాయాలకు, ఆయా ఆచారాలకు సంబంధించిన వారమే. ఈరోజు డాక్టర్లు, యాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, విద్యావంతులు, ఆస్తికులు, నాస్తికులు, పండితులు, పామరులు, అన్ని కులాలకు, మతాలకు, జాతులకు, వర్ణాలకు, అన్ని దేశాలకు సంబంధించిన వారు యేసుక్రీస్తుని సొంత రక్షకుడు అంగీకరించడానికి కారణం మతము మారుస్తాడని కాదు, స్థితిని గతిని మార్చి నీ గతాన్ని చెరిపివేసి నీ ప్రస్తుతాన్ని దీవెనకరముగా మార్చి నీ భవిష్యత్తును తనతో పాటు మహిమలో మహిమాన్వితముగా తీర్చిదిద్దగలిగిన వాడు ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నా ప్రభు అయిన యేసుక్రీస్తు. నీ గతాన్ని చెరిపివేయగలిగిన వాడు, నీ ప్రస్తుతాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చగలిగిన వాడు. ఈరోజు ఏ చోటుకి వెళ్ళినా నాకు గౌరవం, విలువ, చదువు లేదు, డబ్బు లేదు, తెలివి లేదు, జ్ఞానం లేదు. కానీ దేనిని బట్టి అంటే ఈ దౌర్భాగ్యుని కథ మొత్తం ఆయన మార్చి తన నామ మహిమ కొరకు ఊరేగిస్తున్నాడు. ఈ వాక్యం వింటున్న వారు ఎవరికైనా నేను చెప్తున్నాను, యేసుక్రీస్తు మతం మార్చడానికి రాలేదు. ఈరోజు ఎంతమంది యాక్టర్లు, ఈరోజు ఎంతమంది రాజకీయ నాయకులు, ఈరోజు ఎంతమంది అన్ని వ్యవస్థలకు సంబంధించిన వారు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారు. బుర్ర లేదా వాడికి, జ్ఞానం లేదా వారికి, తెలివి లేదా వారికి, చదువుకోలేదా, ఎవరో మాయమాటలు చెప్తే మోసపోయి అమాయకత్వం కాదే శాస్త్రవేత్తలది, డాక్టర్లది, ఇంజనీర్లది, ఆస్తికులు, నాస్తికులది, ఉన్నతమైన తత్వజ్ఞానాన్ని, వేదశాస్త్రాన్ని అన్నింటిని ఎరిగిన వారికి అమాయకులేం కాదే. ఎవరో చెప్తే మాయమాటలు అమ్మి మతం మార్చుకోవడానికి. క్రీస్తు ఎవరో అన్వేషించి, గమనించి, గుర్తించి వారి కన్నులు వెలిగించబడినందున యేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా, ఆరాధ్య దైవముగా అనుసరిస్తూ సేవిస్తున్నటువంటి ఈ ఉన్నతమైనటువంటి పరిచర్లో ఈరోజు ఈ ప్రాంతాన్ని ప్రేమించి వినోద్ పాల్ అనే ఒక యవనస్తుని మీకు సేవకుడిగా తన దాసులు ప్రసాద్ గారి చేత ఆయనకు ఒక చక్కని తర్ఫీదుని ఇప్పించి సేవకుడిగా ఈ ప్రాంతంలో నిలబెట్టారు. ఆయన ప్రాంతంలో సేవ చేస్తుండగా క్రీస్తుని గురించిన జ్ఞానంలోనికి రావాలన్నా, నీ బ్రతుకు మారాలన్నా, నీ స్థితి, నీ గతి, నీ మతి మారాలన్నా ఎవరు సహాయం చేయలేదు, ఎవరు మార్చలేదు, ఎవరు నీ పరిస్థితికి ఏమీ చేయలేదు. నీ నమ్మకాలను ఒమ్మైపోయి నువ్వు ఆశ్రయించిన వారందరూ నిరాశలుగా నిన్ను వదిలేసిన ధర్మిలా ఆయన ద్వారా జరిగిస్తున్న పరిచయంలో పాలు పంచుకొని ప్రభు సభలో ప్రార్థన చేసి చూడు. ఆయన ఎంత నమ్మదగిన వాడు, ఆయన ఎంత వాస్తవముగా ఉన్నవాడు, ఆయన ఎంత కృప కలిగిన వాడు. నీ కథ మొత్తం మార్చి తన నామమునకు మహిమ తెచ్చుకున్నప్పుడు నీకే అర్థమవుతుంది. అట్టి స్థితిలోనికి, అట్టి కృపలోనికి ప్రభు నడిపించాలని నేను కోరుతున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, ఈ రాత్రి మాకిచ్చిన ఈ సాక్ష్యంతో కూడిన వాక్యాన్ని బట్టి ఉంటున్నారు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, అద్భుతం చేయగలవు. నీ దాసులు పాడినట్టు నీవే ఏదైనా చేయాలి. నీ వైపు ఆశతో తేరు చూస్తున్నాం. మా స్థితిని, మా గతిని, మా పరిస్థితిని, మా రోగాన్ని, మా బలహీనతల్ని, మా పాపపు దరిద్రపు ప్రవృత్తిని మార్చగలిగిన వాడు, అద్భుతం చేయగలిగిన వాడు నీవు. మొదటగా మా బతుకులో అద్భుతం చేయాలి, మా ప్రవర్తనలో అద్భుతం చేయి, మా మనుగడలో అద్భుతం చేయి, మా ఇంట్లో అద్భుతం చేయి. ఆ అద్భుతం మా సమాజానికి సాక్షాత్తంగా ఉండినట్లు కృప. నీవే ఏదైనా చేయాలంటూ
నీ వైపే ఆశతో నీ కరువు వైపు చూస్తున్నాం. తప్పక చేస్తావని నిన్ను నమ్మి కొనసాగిపోతున్నాం. మా ప్రతికూలంలో మా కథ మొత్తాన్ని, మా స్టోరీని మీ స్టోరీగా మార్చి, దాన్నే హిస్టరీగా మార్చి, ఈ ప్రపంచానికి వేడుకగా చేసి మీ నామానికి మహిమంతా తెచ్చుకునమని నీ దాసులు ప్రసాద్ గారి ద్వారా, అలాగే మీ దాసులు నిర్పాల్ గారు జరుగుతున్న పరిచర్య ఆయన నానాటికి విస్తరించి, శాఖోపశాఖలు విస్తరించి, ఇలాంటి భయంకరమైన ప్రాంతాల్లో మహిమ కలిగిన పరిచర్య జరిగినట్లు సియోనులో నుండి ఆశీర్వదించి ప్రభావ మహిమలతో కిరీటంను ధరింపచేసి మీ మహిమ కొరకు వాడుకోమని ఈ రాత్రి నాయన ఈ ప్రాంతం అంతటి దీవించి, ఇంతవరకు మేము ఎంత సౌండ్ పెట్టుకొని మాటలు చెబుతున్నప్పటికీ ప్రభా వారు నాయన అంగీకరించారు. ఎవరు ఎలాంటి అబ్జెక్షన్ తెలియచేయలేదు. వారందరినీ దీవించండి. గ్రామ పెద్దల్ని దీవించండి, గ్రామంలో అధికారులు దీవించండి, యవనస్తులు దీవించండి, ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరినీ దీవించండి. మనసారా నీ దాసునిగా దీవిని వచ్చిన వారి మీద ప్రకటిస్తున్నాను. మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. సరేసరికి బిగ్గరగా చెప్పబడుతున్నాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క రాత్రి మనందరినీ దర్శించిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. దైవజనుల జీవితాన్ని మార్చిన దేవుడు మన జీవితాన్ని మార్చును గాక. ఈ ప్రాంత ప్రజల జీవితాలను మార్చును గాక. ఈ ప్రాంత భవిష్యత్తును మార్చును గాక. ఈ ప్రాంత పునాదులు దేవుడు మార్చును గాక. హల్లెలూయా.